లక్ష్మీ శంకర్ సార్ వాళ్ళు సో ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు వెస్టేజ్ చెప్పి చాలా బాగుంటుందిరా, లైఫ్ మారుతుంది. నువ్వు టీచర్ జాబ్ పోయింది కదా, నీకు డబ్బు అవసరం ఉంది, సో నీకు హెల్ప్ చేస్తాం, వెస్టేజ్ని ఒకసారి విను అని చెప్తే, నా దృష్టిలో సబ్బులు షాంపూలు కోల్గేట్లు అమ్ముకుంటే పైసలు ఎలా వస్తాయి, వీళ్ళేదో మోసం చేస్తున్నారు, నాకు తెలియని ఏరియా, తెలియని మనుషులు, నాకు ఇదంతా ఎందుకు అవసరమా అని చెప్పి ఒక 6 నెలలు నేను ఫోన్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టాను. కానీ అయినా వినకుండా 6 నెలల తర్వాత మన గ్రేట్ గురువుగారు, దేవుడు, తల్లి తండ్రి దైవం గురువైనటువంటి ఎంఎస్ఆర్ గురువు గారిని ఓన్లీ మా కోసం హోమ్ మీటింగ్ లాగా అరేంజ్ చేసి పిలవడం జరిగింది. సో గురువుగారి యొక్క చెక్కు నేను జాయిన్ అయినప్పుడు 1,82,000. సో ఆ చెక్కు చూపించిండు సార్, ఏం చెప్పలే నాకు. అమ్మ ఏం చేస్తావు, టీచర్ జాబ్ ఇప్పుడుందా, లేదు, ఇగో మేము జస్ట్ నార్మల్ పీపుల్స్, ఇగో 1,82,000 చెక్కు తీసుకుంటున్నాం. దానికంటే అదృష్టం ఏంటంటే కరోనా లాక్డౌన్లో కూడా మేము శాలరీ తీసుకున్నాం రా, ఒక్కసారి వెస్టీజ్ గురించి తెలుసుకో అని చెప్పారు. నేను అనుకున్నా, సార్కి 1,82,000 శాలరీ ఎలా వస్తుంది, వీళ్ళు నిజంగా నాకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, మంచి చేసేది ఉంటే ఈ చిన్న చిన్న ఇండ్లలో కూర్చొని ఎందుకు చెప్తున్నారు, ₹1,00,000 వచ్చేసారి ఈ ఇంటికి ఎందుకు వచ్చి నాకే చెప్తున్నాడు, చాలా క్వశ్చన్లు వేసిన. మరి మీ ప్రోడక్ట్స్ మంచిగా ఉంటే బయట అమ్మొచ్చు కదా, మీ దగ్గరకు వచ్చి మేము కొన్నప్పుడు రేట్ తక్కువ ఉండాలి కదా, ఇవి నచ్చకపోతే ఎట్లా, ఏమన్నా మాకు సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎలా, చాలా క్వశ్చన్. సో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి ఒక్క మీటింగ్కి వెళ్ళిన, ఎంజాల్, మాకు ఎంజాల్లోనే స్టోర్ ఉంది, సో ఎంజాల్ స్టోర్ మీటింగ్కి వెళ్ళిన, అక్కడ మాట్లాడిన లీడర్స్ యొక్క టెస్టిమోనీని నా స్కూల్ జాబ్ బంద్ చేసిన. ఎందుకంటే నా స్కూల్ టార్చర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా సొంత రిలేషన్స్ ఎవరైనా చనిపోయినా హాలిడే ఇవ్వనటువంటి దుస్థితిలో ఉండే ఆ స్కూలు. సో ఇలాంటి దగ్గర ఇంత టార్చర్తో నేను ఎందుకు వర్క్ చేయాలి, నాకన్నా చిన్న చిన్న వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంజాయ్గా వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, మరి ఇదే అవకాశం నాకు కూడా ఉంది అని చెప్పి స్కూల్ జాబ్ బంద్ చేసిన. కానీ 3 days ఆర్ 4 days అయిన తర్వాత మా ఇంట్లో మా సారు, ఏమైంది నువ్వు మొన్న ఏదో మీటింగ్కి వెళ్ళేసి వచ్చావు, అప్పటి నుంచి స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేవు అని అడిగి, స్కూల్ కంటే వెస్టేజ్ చాలా బాగుంది అన్న. అంటే స్కూల్కి వెళ్ళవా, వెళ్ళను, మరి పైసలు ఇందులో వస్తాయి, ఎప్పుడు వస్తాయి తెలీదు కానీ వస్తాయి, ఎప్పుడో వచ్చే పైసల కోసం కాదు ఈరోజు మనం బ్రతుకుతున్నది, ఎందుకంటే పిల్లలకి కనీసం మనం 2 పూటల తిండి పెట్టాలన్నా, నా జాబ్ ఎలాగో వెళ్ళిపోయింది, మరి ఉన్న నీ జాబ్ కూడా పోతే ఇక మనం ఉన్న అమ్ముకోవడం తప్ప ఏం లేదు, ఇక మన అర్థమవుతుందా అని చెప్పి మా సార్ కూడా చాలా అంటే చాలా సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదు. సొంతంగా నేను మా సారు ఏది చేయాలన్నా తనకు నేను డిసిషన్ ఇవ్వాలి, నాకు తను డిసిషన్ ఇవ్వాలి, ఇంకంతే. సజెషన్స్ కానీ డిసిషన్స్ కానీ మాకు ఇంకా వేరే, ఈ ఫ్యామిలీ నన్ను వచ్చి ఆదుకున్నది, వీళ్ళు నాకు హెల్ప్ చేసిరు అన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే మనీ అవసరం ఎలా ఆడిస్తుంది అనేది నేను చిన్న చెప్పి నేను సెక్షన్ స్టార్ట్ చేస్తాను. సో మాకు కొంచెం అప్ అయినప్పుడు ఇంటి లోన్ కోసం మేము మా రిలేషన్స్ని కొంచెం షూరిటీ సంతకాల కింద అడగడం జరిగితే ఎవ్వరు పెట్టలే. సో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ ఎవరెవరో పెట్టడం కంటే మీ రిలేషన్, ఐ మీన్ మీ సార్ వాళ్ళ అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరన్నా ఉంటే పెడితే తొందరగా శాంక్షన్ అవుతుంది మీకు లోన్ అని చెప్తే, లోన్కి శాంక్షన్ చేస్తే అన్నీ ఓకే అయిన తర్వాత లాస్ట్ సైన్ దగ్గర మా సార్ వాళ్ళ సొంత తమ్ముడు, నేను సైన్ పెట్టాను, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పిండు. సో ఆ రోజు సిచ్యువేషన్ మాకు ఏం చేయాలో అర్థం కాక ఇద్దరం అదే బ్యాంకు నుంచి బయటకు వచ్చి, అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నాం. ఏంది, చేతికి వచ్చినట్టే వచ్చి మీ తమ్ముడు ఎందుకు ఇలా చేసిండు అని. సో ఆ రోజు మాకేమర్థమైందంటే సొంత వాడెప్పుడు కూడా మనకి పనికిరాడు. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు డబ్బులు అడిగినాం చాలా మందిని, అంటే మిత్తికి అడిగినా కూడా మమ్మల్ని అడిగి మీరు కట్టుకుంటున్నారా, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మా దగ్గర ఇప్పుడు పైసలు లేవు,
సో చాలా రకాలుగా. మేమిచ్చిన డబ్బు గూడా మాకు తిరిగి టైంకి ఇవ్వలేరు ఎవ్వరు. మేము అంతకుముందు ఇచ్చినాము. కానీ అది గూడా మాకు టైంకి ఇవ్వలేరు. సో దిక్కు తోచని పరిస్థితి. ఏం జేయాలో అర్థం గాలే. ఏంటి పరిస్థితి? మనం మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అసలు మనం ఏమవుతున్నాం? ఇద్దరు పిల్లలుంటే ఆగమయ్యే సిట్యుయేషన్ ఉంది గదా! నిజంగా అనవసరంగా ఇల్లు స్టార్ట్ జేసినామేమో అని జెప్పి చాలా సార్లు ఏడ్చిన రోజులున్నాయి. సో, నా లైఫ్‌లో నేను బ్రతికున్నంత వరకి మర్చిపోని సిట్యుయేషన్ ఇంటి లోన్ సిట్యుయేషన్. సో, అది ఏది జేసినా, ఎక్కడున్నా మర్చిపోను. సో, నేను ఆ రోజు డిసైడ్ అయినా. యెస్. మనవాడెప్పుడు గూడా మనకు అవసరానికి రాడు. మనవాడు కాకుండా మనం గెలవాలి అని డిసైడ్ అయినా నేను. కానీ ముక్కు, ముఖం తెలవని అతి తక్కువ టైంలో పరిచయమైన వెస్టీజ్ లీడర్ సైన్ బెడితే నాకు లోన్ శాంక్షన్ అయింది. ఆ రోజు అనిపిచ్చింది మన వాళ్ళెవరు? వెస్టేజ్ వాళ్ళెవరు? నేనెలా నిలబడాలి? అసలు నా లైఫ్ ఏంటి అని. సో, మా సార్ కూడా షాక్ అయిండు. వెస్టేజోళ్ళు సైన్ బెడితే. వెస్టేజ్ లీడర్ సైన్ బెడితే నాకు లోనొచ్చింది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో నేనున్నా 700 కరెంట్ బిల్లు కట్టలేకపోతే కరెంట్ కట్ జేసిపోయిర్రు. చాలా, చాలా అంటే చాలా బీద ఫ్యామిలీ. పిల్లలకేదన్నా ఇప్పియాలంటే 100 సార్లు ఆలోచించాల్సొస్తది. ఏ స్కూల్‌లో ఫీజు తక్కువుంటే ఆ స్కూల్‌లో ఏసేది. ఎందుకంటే ఫీజు తక్కువుంది. నేను స్కూల్‌లో వర్క్ జేయడానికి రీజన్ గూడా మా పిల్లల ఫీజు తగ్గిస్తారని. సో, ఇట్లా అంటే అన్నీ తక్కువ, తక్కువ, తక్కువ ఆలోచిస్తూ, ఆలోచిస్తూ బోయి పిల్లలకు లైఫ్ అంటే ఏందో తెలియకుండా చేశా. కారణం డబ్బు. సో, మరి వెస్టేజ్‌కి నేను రావడానికి మెయిన్ రీజన్ ఇగో ఇవన్నీ. ఇంకా వేరే నేను ఈరోజు చాలా మంది చెప్తారు. సబ్బులో ఏం కలిపిర్రు? నూనెలో ఏం కలిపిర్రు? నేను ఇవన్నీ ఏవి చూడలే. ఎంఎస్ఆర్ గురువుగారి యొక్క మాటలు, లీడర్స్ యొక్క మాటలు, వెస్టేజ్‌లో డబ్బుంది. నీకు ఆకలుంటే చాలు తీసుకోవచ్చు అని చెప్తే, ఆకలి కాదు సార్ నాకు చాలా మంట ఉంది ఫస్ట్. సో, చాలా చాలా మంట ఉంది. నాకు డబ్బే గావాలి. మా సార్‌కి అర్థం గాక వెస్టేజ్ ఒద్దంటున్నడు. కానీ ఇవన్నీ నేను కట్టిన రోజు మా సార్‌కి అర్థమైతది. సో, ఎంత కష్టమైనా పర్లేదు. నేను వెస్టేజ్‌లో నిలబడాలి. నాకు సపోర్ట్ జేయండి అని జెప్పి అడిగితే, ధనలక్ష్మి మేడం, ఎంఎస్ఆర్ గురువుగారు ఒకటే చెప్పిర్రు. "అమ్మా నువ్వు గెలుస్తవు. నిలబడు. ఎవ్వరు రావట్లేదు సార్. అయినా నిలబడు. ఎవ్వరు వినట్లేదు సార్. అయినా నిలబడు." ఒక్కొక్కసారి మా సార్ ఏదైనా తిడితే ఏడ్చుకుంటూ మీటింగ్‌కెళ్ళేది. నేనెవరి కోసం జేస్తున్నా? నీకెందుకు అర్థం కావట్లేదు? అని జెప్తే, ఎప్పుడు మీటింగ్ అంటావు. ఏం మీటింగ్ ఉంటది? మొన్న అదే సార్ మీటింగ్, ఈరోజు అదే సార్ మీటింగ్, మళ్ళీ మీటింగ్ అంటున్నావు. అసలేముంటది మీటింగు? ఏం జెప్తారు సబ్బుల మీటింగ్‌ల? ఒకరోజు మీటింగ్‌కొస్తుంటే బ్యాగు రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఏసి డోరేసిపోయిండు నాకు దెలవకుండా. సో, ఏడుస్తూ ఉన్నా. మీటింగ్ టైమ్ అవుతుంది. మేడం వాళ్ళొచ్చి డోర్ తీసి మీటింగ్ తీసుకొనెళ్ళిర్రు. సో, అట్లాంటి నెగెటివ్ మనుషుల దగ్గర గూడా వెస్టేజ్ నేను నిలబడడానికి రీజన్ నా ఎనక ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, నా ఇల్లు పొజిషన్, నా అప్పులు. సో, వాటి కోసమే నేను వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకున్నా. ఈరోజు చాలామంది వెస్టేజ్ జాయిన్ అవ్వండి. మీ లైఫ్ మారుతది అంటే సోప్‌లో ఏం కలిపిర్రు? ఆయిల్‌లో ఏం కలిపిర్రు? ఈ కంపెనీ ఎత్తేసిపోతే చాలా డౌట్‌లడుగుతారు. కానీ నేను ప్రొడక్ట్‌లో ఏ రోజు గూడా ఒక్క డౌట్ అడగలే. నాకు ప్రొడక్ట్ పని జేస్తాయి, పని చేయవు గూడా ఇదంతా సెకండరీ. నేను జూసింది వెస్టీజ్ ఓన్లీ మనీ అంతే ఇంగ. సో, ఆ మనీని జూసే నేను స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా. నాకు మనీయే గావాలి. ఎన్ని రోజుల గావాలి? ఎప్పుడన్నా గావాలి. కానీ తక్కువ టైంలో గావాలి. ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రాలో గూడా ఫ్రీ బస్ వచ్చిందనుకుంటున్నాను. మొన్న రీసెంట్‌లీ వచ్చింది గదా! సో, మేము జాయిన్ అయినప్పుడు బస్సులు డబ్బులు. నా దగ్గర చార్జీలకు గూడా డబ్బులు లేకపోయేది. మంత్ ఎండింగ్ ఒస్తే బ్లౌజులు స్టిచ్చింగ్ జేసుకొని అంటే మీటింగ్ 4, 5 గంటలకు అయిపోగొట్టుకొని ఇంటికొచ్చి బ్లౌజులు స్టిచ్చింగ్ జేసుకొని, ఆ బ్లౌజులు వాళ్ళకిచ్చి, ఆ డబ్బు తీసుకొని సీఎన్‌సీ జేయడం, చార్జీలు బెట్టుకోవడం.
20 తారీఖు వచ్చిందంటే నేను ఫీల్డ్‌కి ఎళ్ళేదాన్ని గాదు. ఎందుకంటే ఆ 10 డేస్ నేను గుట్టుకుంటే సీఎన్‌సీకి నా చార్జీలకు డబ్బులొచ్చేది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో గురువుగారు ఒకరోజు అడిగిర్రు. "ఏందమ్మా నువ్వు 20 వరకు కనిపిస్తావు. 20 తర్వాత అసలు కనిపియవంటే" "సార్ నా ఇంట్లో పొజిషన్ ఇది. డబ్బు లేదు. మా సార్ ఒప్పుకోవట్లేదు. మా రిలేషన్స్ తిడుతున్నారు. నేను స్కూల్ జాబ్ బంద్ జేషినా. నాకింత అప్పుంది. 12,00,000 అప్పుంది. డబ్బిచ్చిన వాళ్ళు అంతా తీన్మారాడుతున్నారు." తీన్మారంటే నీ పెళ్ళాం ఏమో పని జేస్తుంది. ఎక్కడనో తిరుగుతుంది. పైసలియ్యకపోతే ఎలా అని. ఇలా నెగెటివ్ మాటలొస్తున్నాయి. మా అత్తమామ తిడుతున్నారు. మరి నాకు చార్జీలకు డబ్బులు గావాలి. సీఎన్‌సీకి డబ్బులు గావాలి. టికెట్లకి డబ్బులు గావాలి. ఆ డబ్బు గావాలి అంటే అది నేనే జేసుకోవాలి గాబట్టి, నేను టైలరింగ్ వర్క్ జేసుకుంటున్నా సార్. ఆ టైలరింగ్‌తో వచ్చిన డబ్బులని నేను సీఎన్‌సీకి, చార్జీలకి వాడుకుంటున్నా అని జెప్పిన గురువుగారి దగ్గర. సో, ఆ సిట్యుయేషన్ జూసి ఒకరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చిండు. అమ్మ నేను మమ్మీతోని మాట్లాడతారా? మమ్మీ గూడా అమ్మ గూడా తిడుతుంది సార్. ఆహ్, అల్లుడికి ఇష్టం లేని పని నువ్వెందుకు జేస్తున్నావు తల్లి? మంచిగనే చూసుకుంటాడు గదా! సరే అప్పైతే అప్పయింది. ఏదన్నా అమ్మయినా సరే కట్టుకోండి. ఎందుకు పోతున్నావు ఆయనకిష్టం లేనిది అని జెప్తుంది. ఏం జేయాలో నాకు అర్థం గావట్లేదు సార్ అంటే, ఒకసారి నేను అమ్మతోని మాట్లాడతారా అని జెప్పి, అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నాకు నాన్న లేడు. అంటే ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ అనేది లేదిగ. సో, ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అమ్మ దగ్గరకొచ్చి, "అమ్మ మీ మీ పాప గెలుస్తది. మేమెంబడుంటాం. ఇది చాలా మంచి బిజినెస్. ఒక్కసారి మీరే మాట్లాడండి. మీరే నచ్చజెప్పుకోండి. ఎలా అయినా సరే మేము గెలిపిస్తాం" అని చెప్తే, ఆ రోజు మా అమ్మ ఒకటే మాట చెప్పింది. "సార్ మేము అనాథలం. మమ్మల్ని ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే నాకు భర్త లేడు. నా పిల్లలు ఎక్కడైతే నేనిచ్చినో వాళ్ళు మంచిగుంటే చాలు. కానీ వాళ్ళ అక్కడి నుంచి ఇక్కడి దాకొస్తే నేను భరించలేనని" జెప్పింది. గురువుగారికి ఆ మాట ఎక్కడ తగిలిందో నాకు తెలీదు గానీ, "అమ్మ ఎలాగైనా సరే నువ్వు గెలవాలిరా తల్లి" అని జెప్పి ప్రతి డే నాకు ధైర్యాన్ని నింపుతూ, ధనలక్ష్మి మేడం వాళ్ళకి గూడా ఎలా అయినా సరే మనం గెలిపియాలి, మనల్ని నమ్మి వచ్చింది అని జెప్పి సపోర్ట్ జేసి మీటింగ్‌లిచ్చి, ఎన్ని ఆటంకాల మధ్య నేను వెస్టేజ్‌లో నిలబడ్డానో నాకు తెలుసు. ఈరోజు చాలా మంది వెస్టేజ్‌లో కొంచెం ఆటంకం రాంగానే 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు. ఇంట్లో వద్దన్నారు. మా ఆయన ఒప్పుకోవట్లే, మా మేడం ఒప్పుకోవట్లే. ఎవ్వరు టీమొస్తలేరు. రారు టీమ్ ఎందుకొస్తారు? టీమ్ ఎవ్వరికీ అంత ఈజీగా రాదు. వస్తే ఫస్ట్ మనం మాటినం. సతాయిస్తేనే నిలబడతాం. టీమ్ రాకపోతేనే మనకు కోపమొస్తది. కోపమొస్తేనే కసిగా పని జేస్తాం. సో, అట్లాంటి డేంజరస్‌లో నేను నిలబడితే ఫస్ట్ నేను వాడుకున్నందుకు నేను వాడుకోవడానికి రీజన్ గూడా మా సార్ హెల్త్. ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ లో బీపీ ఉండే. సో, లో బీపీ అంటే నార్మల్ గూడా గాదు. చాలా చాలా డేంజర్‌లో. డ్రైవింగ్ ఫీల్డ్‌లో చాలా సార్లు పడిపోయిండు. మా సార్ డ్రైవింగ్‌కెళ్ళినప్పుడు ఏదన్నా నంబర్ నుంచి ఫోనొస్తే అది పక్కన అంబులెన్స్‌దన్నా, వేరే మనిషిదన్నా అనుకునేది నేను. అంత డేంజరస్ సిట్యుయేషన్‌లో డ్రైవింగ్ ఫీల్డ్ చేసేది. మా చుట్టాలు చాలా సార్లు చెప్పేది. "ఈయనకు డ్రైవింగ్ సూట్ కాదు. డ్రైవింగ్ బంద్ చేపియండి. రేపటినాడు ఏమన్నా అయితే నువ్వు రోడ్ మీద పడతావు నువ్వు, నీ పిల్లలని" చెప్పేది. కానీ మా సార్‌కు డ్రైవింగ్ తప్ప ఏది రాదు. ఏదైనా కూర్చునేది కిరాణా షాప్ పెట్టించుకో అనేది. కానీ కిరాణా షాప్ పెట్టాలంటే ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. కానీ చెప్పిన వాళ్ళెవ్వరు నాకు పైసలివ్వరు. సో, మా సార్ దగ్గర చాలా సార్లు "నీకేమన్నా అయితే ఏంది నా పరిస్థితి? నా పిల్లల పరిస్థితి?" అంటే మా సార్ ఈజీగా చెప్పేది. "ఏముంది ఉన్నదమ్మి కట్టుకో." ఈజీ ఇంకా. చాలా సిట్యుయేషన్‌లో అడిగేది నేను. మన అప్పులేంది? మన సిట్యుయేషన్ ఏంది? నువ్వు ఇలా ఎప్పుడు లోబీబై పడిపోతుంటే నీకు ఏదైనా జరగరానిది జరిగితే మేమేం చేయాలి? మమ్మల్ని ఎవరు చూస్తారు? అంటే, "ఏం లేదు ఉన్నదమ్మి నువ్వు మంచిగా బ్రతుకు" చెప్పేది. అంత ఆశలు వదిలేసుకున్నా మా సార్ మీద. అట్లాంటి సార్‌కి కేవలం ఎల్ఆర్‌జీ9 కుకింగ్ ఆయిల్. నిజంగా నాకైతే ఏమంటారు? మా సార్‌ని బ్రతికించినటువంటి ప్రొడక్ట్స్ ఆ 2. ఎల్ఆర్‌జీ9 కుకింగ్ ఆయిల్ చేంజ్ చేస్తే స్టిల్ నౌ ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకి ఒక్కసారి గూడా మళ్ళీ లో బీపీ అటాక్ కాలే. సో, ఓన్లీ కుకింగ్ ఆయిల్ వాడుకొని కుకింగ్ ఆయిలే ఇంకా. కుకింగ్ ఆయిల్ ఎల్ఆర్‌జీ9. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు ఎక్కువ గొనాలంటే. ఈ సీఎన్‌సీ ప్లాన్‌లో గూడా నేను ఓన్లీ 60 పీవీలో ఉండేది. అదే ఎక్కువ నాకు. ఆ 2 వాడుకొని ఆరోగ్యమొచ్చింది. చెప్తే పైసలొస్తాయని జెప్తే రిలేషన్స్‌కి చెప్పినా ఎవ్వరు రాలే. ఫ్రెండ్స్‌కి జెప్పినా ఎవ్వరు రాలే.
అన్‌నోన్ పర్సన్, ముక్కు, ముఖం తెలవని అన్‌నోన్ పర్సన్స్ ద్వారా బిజినెస్ జేసిన. సో, నాకు రిలేషనొచ్చింది మా సిస్టర్ ఒక్కతే సమత మేడం. సో, తను సచ్చిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నది. సయాటిక పెయిన్‌తోని ఇబ్బంది పడుతుంటే ఎవ్వరు ఇనట్లేదు. కనీసం ఈమెనన్నా మంచం మీద ఉంది గదా! కనీసం ఈమెకన్నా సప్లిమెంట్స్ ఇద్దామని జెప్పి జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తే పోయి తెచ్చుకొని, వాడుకొని నెల 15 రోజుల్లో తనకి హెల్త్ క్యూర్ అయింది. కానీ బిజినెస్ జేయట్లే. ఎందుకంటే మా బావ పర్మిషన్ లేదక్కడ. మీ చెల్లంటే నోరుంది, డబ్బవసరం ఉంది, ఎక్కడో ఒక దిక్కు పోతది. నీకేం అవసరం? నాకు గవర్నమెంట్ జాబ్ గదా! నేను బానే ఉన్నా. నువ్వు బయటికెళ్ళాల్సిన అవసరం లేదు అని జెప్పి, పైగా తగ్గినంక గూడా నన్ను తిట్టిర్రు. మీ అక్కని బయటికి రమ్మని జెప్పొద్దు నువ్వు. నీ ఇష్టముంటే నువ్వు జేసుకో. తగ్గింది ఓకే. ఇంతే. సో, అట్లాంటి కండిషన్స్. ఏడ్చేది, బాధనిపిచ్చేది. అయినా పర్లే. వెస్టేజ్ ఇన్నది నేను. తెలుసుకుంది నేను. దీని చరిత్ర ఏదో నేనే ముందుకెళ్ళాలి అని జెప్పి డిసైడ్ అయినా. సో, ఫస్ట్ నేను వాడుకున్నందుకు రూ. 131 వచ్చింది. నా ప్రెజెంట్ లాస్ట్ మంత్ చెకొచ్చేసి 1,29,000. సో, నా హైయెస్ట్ చెకొచ్చేసి 1,41,000. సో, ప్రతి నెల 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నా. మా పిల్లలకి టూ వీలర్ లేదు, సైకిల్ గూడా లేదు ఒకప్పుడు. అవసరం లేక గాదు, డబ్బు లేక గొనలే. చాలా సార్లు మా పిల్లలు అడిగేది, "మమ్మీ సైకిల్, సమ్మరొస్తే సైకిల్." ఎవరైనా స్కూటీ ఈ పిల్లలు లేడీస్ ఎవరైనా నడిపిస్తుంటే, "మమ్మీ మనం గూడా అట్లా తీసుకుంటే మనకు గూడా బావుంటది గదా!" ఏ బండి లేదు అనేది. ఏ బండి లేదు గాదు. ఫస్ట్ డబ్బులు లేవు. సో, అలా గడిపిస్తూ 10,00,000 కారు వెస్టేజ్ త్రో తీసుకున్నా. మా పెద్ద పాప బర్త్‌డేకి గిఫ్ట్ ఇయ్యడం జరిగింది. వెస్టేజ్ త్రో రూపాయి గూడా నా దగ్గర లేవు. ఓన్లీ వెస్టేజ్ మనీ ద్వారా తీసుకున్నా. మా మామయ్య చేతుల మీదుగా, ఎందుకంటే నన్ను తిట్టింది మా మామయ్యనే, మా అమ్మ. సో, అట్లాంటి వాళ్ళ చేతుల మీదుగా 10,00,000 కారు లాంచ్ చేయించుకోవడం జరిగింది. సో, గురువుగారి ఆశీర్వాదంతో అది ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది గూడా గురువుగారే. నేను ఇంతవరకు దాన్ని ఏ గుడికాడ గూడా పూజ చేయించలే. ఇప్పటికి స్టిల్ నౌ ఇప్పటికి 1 ½ ఇయర్ కంప్లీట్ అయింది. నమ్మకం. గురువుగారి ఆహ్, ఆశీర్వాదంతోని తీసుకున్నటువంటి కారది. నా లైఫ్‌కి చాలా పెద్ద కారది. సో, మా పిల్లలకి ఎప్పటినుంచో అడిగిన సైకిల్ ఇప్పించిన. ఇద్దరు ఆడపిల్లలకి హాఫ్ ఎకరా పొలం కొని, ఇద్దరికీ గూడా రిజిస్ట్రేషన్ జేయడం జరిగింది. సో, నెలకు 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నా. మా సారు, నేను ఫుల్ టైమ్ వెస్టీజ్ ఇప్పుడు. ఇంక మాకు వెస్టేజ్ తప్ప వేరే ప్రపంచం ఏది లేదు. ఇప్పటికిప్పుడు మేము వెస్టేజ్ లేకపోతే అనుకుంటే సూసైడ్ తప్ప వేరేది లేదు. అలాంటి డేంజరస్ సిట్యుయేషన్. వెస్టేజ్‌లో డబ్బొచ్చినా, రాకపోయినా నిలబడాలి అనేది నేర్చుకున్నాం. స్ట్రాంగ్ మైండ్ సెట్‌ని డిసైడ్ చేసుకున్నాం. ఏది ఏమైనా సరే సచ్చిపోయేంత వరకు వెస్టేజ్‌లో ఉండాలి. పిల్లలకి ఏ లైఫ్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నామో, ఆ లైఫ్‌ని ఇవ్వాలి అని డిసైడ్ అయినాం. సో, ఒకప్పుడు నా పిల్లల ఫీజు 40,000. ఇప్పుడు మా ఇద్దరి పిల్లల ఫీజు 3,70,000. 3,70,000 ఫీజు 4 నెలల్లో క్లియర్ చేశా అని జెప్పి రాసిచ్చినా నేను. 4 నెలల్లో. సో, ఇద్దరు పిల్లల ఫీజు కడుతున్నాం. సూపర్ అంటే సూపర్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా. సో, నాకు గూడా అవమానాలొచ్చినాయి, ఆటంకాలొచ్చినాయి. టీమ్ రాలేదు. వచ్చినోళ్ళు కొనలేరు. కొన్నోళ్ళు మళ్ళా రారు. జూమ్‌కి రారు. మీటింగ్‌లకి రారు. మీటింగ్‌లకొస్తే ఫోన్ ఎత్తరు. ఎన్నో ఆటంకాలొచ్చినాయి. ఒక్కొక్కసారి మేము లాంగ్ మీటింగ్ మీన్ మాకు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ గాని, నల్గొండ గాని, వికారాబాద్ గాని, అలా కర్నూల్ గాని ఎళ్ళినప్పుడు లంచ్ బాక్స్ తీసుకొనెళ్తే, లంచ్ బాక్స్ మేము తినేసరికి ఖరాబయ్యేది. ఎందుకంటే మీటింగ్ 3, 4, 5 గూడా అయ్యేది. ఆ బాక్స్ ఓపెన్ జేస్తే, ఎందుకంటే మార్నింగ్ వేడి వేడిది పెడతాం గాబట్టి, అది ఖరాబయ్యేది. మీదిది ఏదైతే బావుందో అది తినేసి, వాటర్ తాగి బస్‌లో వచ్చేది. ఎన్నో సార్లు ఏడ్చినా నేను బస్‌లో అట్లా. నాకీ కర్మేంది? ఈ పాడైన అన్నం తినాల్సిన అవసరం ఏముంది? ఎంతో కొంత ఉంది గదా! ఉన్నది అమ్ముకున్న బతుకుతా గదా! ఎన్నో సార్లు ఏడ్చా నేను రైస్ గురించయితే. ఒకరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళేసొస్తుంటే, "మమ్మీ కష్టపెట్టొద్దు మమ్మీనని" చెప్పి మామిడికాయ చట్నీ పెట్టుకొని అన్నం తినేసొస్తుంటే, కరెక్ట్ జడ్చర్ల దగ్గరకొచ్చిన తర్వాత అన్నం ఖరాబయింది. చట్నీ ఒక్కటి మంచిగుంది. అన్నం తినుకుంట ఏడ్చిన. ఇంటి దగ్గర పిల్లలు ఫోను చేస్తారు. "మమ్మీ సండే ఏం చేస్తున్నావు?
ఇంటికి వస్తున్నావా వస్తలేవా, కనీసం మాకు ఈ రోజన్నా మా దగ్గర ఉంటావా ఉండవా అని ఫోన్ చేస్తారు. ఏడుపు వస్తుంది. అక్కడ మమ్మీని గుర్తు చేసుకుంటున్నా, ఏంది మా మమ్మీ దగ్గర 2 డేస్ ఉన్నానా నేను, టీం వర్క్ కోసం ఉన్నా, అరే ఇక్కడ నా పిల్లల్ని వదిలేసిన ఈ బస్‌లో నాకు ఈ టైంలో ఈ అన్నం తినుకుంటూ ఫీల్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే టీచర్ చెప్పకపోతే నెలకి 8,000 వస్తాయి గదా! టైంకి ఇంత తింటా గదా! పిల్లల దగ్గర ఉంటా గదా! నిజంగా నేను రైట్ డిసిషన్ తీసుకుంటున్నానా లేదా? ఇంటికొచ్చిన తర్వాత మా సార్ దగ్గర చెప్తే, "మరి అంత బాధపడేదానివి మళ్ళెందుకు బోయినవు? ఏం అవసరం? ఏదో ఒక పని చేసుకుందాంలే" అని జెప్పిండు. కానీ మళ్ళీ నెక్స్ట్ నేను ఇంటికొచ్చిన తర్వాత లీడర్స్ కాల్ జేసి, "మేడం మీరొచ్చిన తర్వాత మీరొచ్చి చెప్పినందుకు టీమ్ బాగా యాక్టివ్ అయ్యారు మేడం. ఇగో ఈ లీడర్ ఈ యాక్టివ్ అయిండు, ఈ లీడర్ ఈ యాక్టివ్ అయిండంటే" నా బాధ మొత్తం చచ్చిపోయింది. సో, నిజంగా అది నాకే గాదు, ఇక్కడ పనిజేసే 220 మెంబర్స్‌కి కలిగేటటువంటి హ్యాపీనెస్ ఫీలింగ్ అది. అప్‌లైనర్ పడే బాధ ఎప్పుడు క్లియర్ అయితుందంటే, ఒక డౌన్‌లైనర్ సక్సెస్ ద్వారా క్లియర్ అవుతుంది. ఇది పక్కా. వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం ఆగిపోవాలనిపిస్తుంటది. కానీ వాళ్ళు చెప్పేటివి ఉంటాయి జూషిర్రా, "మేడం ఈరోజు మిమ్మల్ని నమ్మి మేమొచ్చినాం. ఇంగ మీరు చెక్కు తీసుకుర్రు గదా! మాకు గూడా ఇప్పిస్తారని" జెప్తుంటారు గదా! ఆ టైంలో మనం వదిలేయాలన్నా ప్రాణం ధరించదు. సో, అట్లాంటివి విని నేను స్ట్రాంగ్‌గా నిలబడ్డా. నేను సక్సెస్ గావడం గాదు. ఇగో ఈరోజు నాకు వీళ్ళు జెప్తున్నారు గదా! వీళ్ళని నేను సక్సెస్ చేయాలి. వీళ్ళని గురువుగారి మాటలు వినిపించాలి. ఏది గావాలన్నా నేను ఇవ్వగలగాలి అని జెప్పి డిసైడ్ అయ్యేది. సో, అలాంటి వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నా. సో, నా టీమ్‌లో ఆల్రెడీ ఇద్దరు లక్ష లీడర్స్ ఉన్నారు. కార్డ్ తీసుకున్న వాళ్ళున్నారు. ఇప్పుడు డిసెంబర్‌కైతే 6 మంది లక్ష తీసుకోవడానికి రెడీగున్నారు. సో, 6 మందికి లక్ష ఇప్పియడం కోసం నేను వర్క్ చేస్తున్నా. 6 మంది. సో, అలాగే నేను యూసీడీ ప్లస్ 5,00,000కెళ్ళాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. సో, థాంక్ యూ. సో, నాకు కొన్ని పాయింట్స్ చెప్పమని చెప్పారిక్కడ. నా పాయింట్స్‌ని షార్ట్ టైమ్‌గా చెప్తా. 6:28 అవుతుంది ఆల్రెడీ. సో, షార్ట్ టైమ్‌గా చెప్తాను. చెప్పమంటే చెప్తాను. లేదంటే ఊకుంటా. సో, ఎవరైనా మేడం హోస్ట్ చెప్పండి, వాళ్ళుంటే చెప్పండి, చెప్పాలి. ఓకే సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ, సో, థ్యాంక్ యూ. నేనైతే నా డిసెంబర్ గోలు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా. సో, మరి మీరందరూ గూడా మీ డిసెంబర్ గోలు నెరవేరాలి అంటే ఇక్కడ చూడండి, అందరికీ ఆకలి ఉంటది. నేను చెప్పినా గదా! ఇందాక ఆకలి ఇంపార్టెంట్ అని జెప్పి. సో, ఆ ఆకలి గెలిచే వరకి ఉండాలి. టీమొచ్చే వరకి గాదు. గెలిచే వరకి ఉండాలి. సో, ఆకలి ఉన్నవాళ్ళు మాత్రమే నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవుతారు. కడుపు ఆకలి గాదు, పైసాకలి ఉన్నవాళ్ళు. సో, మరి అలాంటి ఆకలి నెరవేర్చుకోవాలి అంటే, మనకు మనం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ జేసుకోవాలి. సో, మరి ఎలా చేంజ్ జేసుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆహ్, నేను షార్ట్‌గానే చెప్తాను. కొంచెం అందరూ గూడా అర్థం జేసుకుంటారని కోరుకుంటున్నా. సో, లీడర్స్ ఇక్కడ జూడండి, ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి చేంజ్ అసోసియేషన్. నిజంగా మనందరికీ ఒక దేవుడిలాగా దొరికినటువంటి అసోసియేషన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఇంత మంచి అసోసియేషన్‌లో ఉండి గూడా గెలవకపోతే ఇంగా ఇందులో చాలా పెద్దవాళ్ళుండ్రు. నేనైతే చెప్పను. సో, మనం గెలవకపోతే వెస్టేజ్ బంద్ జేయడం కంటే సచ్చిపోవడం బెటరు. రియల్ అది. ఎందుకంటే మేమదే జెప్తాం. మేము చాలా చిన్నవాళ్ళం. నేనొకటే అనుకున్నా, ఇంత మంచి అసోసియేషన్‌లో ఉండి నేను గెలవకపోతే సచ్చిపోవడమే బెటర్. నాకు నేనే అనుకున్నా. ఎందుకంటే ఈరోజు ఎక్కడ సపోర్టింగ్ ఉండదు. ఎక్కడ నువ్వు గెలుస్తావని మనకు చెప్పేవాళ్ళు లేరు. మరి ఎంఎస్ఆర్ అసోసియేషన్ నిజంగా మనకు దొరకడం పూర్వజన్మ సుకృతం. సో, మరి అంత మంచి అసోసియేషన్‌లో ఉన్నాం గాబట్టి, మనం గెలవాలి. ఎవరి కోసం గెలవాలి? మన ఫ్యామిలీ కోసమే గెలవాలి. ఎందుకంటే, ఈరోజు భర్తలు వెస్టీజ్ జేస్తే భార్యలు జెప్తారు ఇంటి దగ్గర, మా ఆయన వెస్టేజ్ జేస్తుండు, కారొస్తది, లక్షొస్తది, నన్ను ఏరోప్లేన్‌లో తిప్పుతాడు. సో, నేను మా ఆయనకి సపోర్ట్‌గా ఉండాలి అని జెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. పిల్లలకు మాటిస్తున్నాం. యెస్, నాకు వెస్టేజ్‌లో లక్షొస్తది. ఇగ వాళ్ళ డ్యాడీ కార్ ఎట్లా తెచ్చిండో నేను గూడా అట్లా కార్ తెస్తా. ఇగో మన ఫ్యామిలీ మొత్తం లైఫ్ స్టైల్ ఇలా ఉంటది అని జెప్పి మనం పిల్లలకు మాటిస్తున్నాం. మరి వాళ్ళ కోసమే గెలవాలి. ఇంకా వేరే వాళ్ళ కోసం గాదు. ఫస్ట్ మన ఫ్యామిలీ కోసం మనం గెలిస్తే ప్రపంచాన్ని ఏలినట్టు. సో, ఫ్యామిలీ కోసమే నేను గెలిసా. సో, పోరాటం ఆపొద్దు. నిన్ను గెలిపించే వారి మాట మాత్రమే వినాలి. గ్యారంటీ గెలిచి తీరుతాం. ఇక్కడ ఫెయిలయినోళ్ళ మాటలు సపోజ్
ఆ! ఈ సారి ఎప్పుడు ఇట్లనే మీటింగ్ చెప్తాడులే ఎందుకు అన్నారనుకోండి, మనం ఇగ పోయినట్టే. ఎప్పటికప్పుడు ఎనర్జిటిక్ లెవెల్‌లో మీటింగ్, ట్రైనింగ్ అని చెప్పి ఫోను చేసని ఒక లీడర్ ఉంటారు గదా! ఆ లీడర్ చేయి పట్టుకోండి చాలు. కష్టమే అయితది. ఎప్పుడు మీటింగ్‌లంటారు. ఎప్పుడు ట్రైనింగ్‌లంటారు. కానీ నీ సక్సెస్ కోసమే జెప్తారు. సో, మీకు జూడండి ఇప్పుడు మైసూరు రీసెంట్‌లీ బోయొచ్చిర్రు. మళ్ళీ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. మళ్ళీ మైసూర్ అన్నారనుకో, అబ్బా! అనొద్దు. యెస్ సార్. లాస్ట్ టైమ్ నేను 10 మెంబర్స్‌తోనొచ్చినా, ఈసారి 30 మెంబర్స్‌ని తీసుకొచ్చుకుంటా సార్ అన్న లీడర్ సక్సెస్ అవుతారు. సో, మరి అంత మంచి ఎనర్జిటిక్ లెవెల్స్ నింపేటటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి నిజంగా మనందరం పాదాభివందనాలు జేయడం చాలా చిన్న పదం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ దొరకడమే మన పూర్వజన్మ సుకృతం. 100% మనం గెలుస్తాం. అంతే ఇంగ. సో, తర్వాత పాయింట్ మెంటర్. గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గదా! ఎలాంటి వ్యక్తికైనా నువ్వు ఏజ్‌లో పెద్దవాళ్ళున్నా సపోజ్ ఇప్పుడు ఈ టీమ్‌లో నాకు తెలిసి అందరూ జాబర్స్ ఉంటారు. సో, జాబర్స్ అంటే వాళ్ళకి గూడా ఇప్పుడు అక్కడ మీరు పెద్దవాళ్ళు. కానీ వెస్టేజ్‌లో మీకు గురువు అవసరం. బయటి ఫీల్డ్‌లో మీరు 3,00,000 సంపాదించినా, వెస్టేజ్‌లో నువ్వు కొత్త గాబట్టి నీకిక్కడ గురువు అవసరం. ఆ తెలివిని తీసుకొచ్చి ఇంట్లో బెట్టి, నేను అక్కడ చాలా సూపర్. నేను వెస్టేజ్ చేయగలుగుతా అంటే చేయలేము. సో, చూడండి అర్జునుడు చాలా గ్రేట్. ఎందుకంటే కళ్ళు మూసుకొని బాణం వేస్తాడు. వాళ్ళ అంటే వాళ్ళ గురువుని ఊహించుకుంటాడు. మనం గూడా ఇక్కడ ఎప్పుడైతే మనకేదన్నా బాధొచ్చినప్పుడు గురువును గుర్తు చేసుకోవాలి. మనం ప్రతి డే గురువు దగ్గర అంటే మెంటర్ దగ్గర ఆహ్, నీ నీ ఫ్యూచర్ సార్ నేనెలా జేయాలి? నేనెలా ముందుకెళ్ళాలి? ఇక్కడ మెంటర్ నువ్వెవరిని చూజ్ చేసుకుంటే ఆళ్ళని. సార్ మంత్ స్టార్టింగ్ ఉంటది. సార్ నా టీమ్‌లో ఈ నెల నేనింత జేయాలనుకుంటున్నా. నువ్వొక గురువుని ఎంచుకొని వాళ్ళకి నీ స్ట్రక్చర్ బెట్టాలి. నీకు సక్సెస్ రావట్లే. 4 నెలలు జేసినావు. నీవనుకున్న సక్సెస్ రావట్లే. మళ్ళా మనమే తలొంచి సార్ చెప్పండి ఇది గావాలి. దర్జాగా అడగొచ్చు. చాలామంది ఏం జేస్తారంటే అప్లైనర్‌కి ఫోను జేస్తేనే నేను మాట్లాడతా. అమ్మో! నేను అప్లైనర్‌కి ఫోను జేయనా? నేనేంది? నా రేంజ్ ఏంది? ఇక్కడ నీ రేంజ్ గొప్పే. కానీ అక్కడ నీకు గురువు. సో, గురువు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో, గురువు చెప్పిన మాటల్లోనే మనం ముందుకెళ్ళాలి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి సెట్టింగ్ క్లియర్ గోల్. మెంటర్ నీ గోల్ గురించి గుర్తు చేస్తూ ఉంటాడు. శ్రీశ్రీ చెప్పిండు. నీకొక అప్లైనర్, మీ మెంటర్ ఒక యారో మార్క్. చూడండి ఇప్పుడు ఆంధ్ర ఉంది. ఆంధ్ర రావాలంటే నాకు తెలీదు. కానీ ఇక్కడ ఆంధ్ర ఎంటర్ అయ్యేటప్పుడు ఒక యారో మార్క్ ఉంటదక్కడ. యారో మార్క్ నా ఎంబర్ రాదు. కానీ నేను యారో మార్క్ ఎక్కడైతే చూయిస్తుందో, యారో మార్క్ ఎంక పరిగెత్తుతా. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత టేక్ రైట్ అని ఇక్కడ బెడతాడు యారో మార్క్. అంటే అక్కడ నీ అప్లైనర్ నీకు హెల్ప్ చేస్తుండు. అప్లైనర్ ఒక యారో మార్క్ మాత్రమే. ఎంబడి రాడు. కానీ డిసిషన్ ఇస్తాడు. సజెషన్ ఇస్తాడు. అప్లైనర్‌ని యారో మార్క్ లాగా ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నా అప్లైనర్ మీటింగ్‌కొస్తే బాగుండు. నేను ఇంటికాడ కూసుంటా. నా అప్లైనర్ మీటింగ్‌కి పోతే బాగుండు. నా టీమ్ చూస్తే బాగుండు. అప్లైనర్‌కి మనం ఒక్కరమే ఉండం గదా! అప్లైనర్‌కి ఎన్నో లైన్స్ ఉంటాయి. ఎంతమంది టీమ్ ఉంటారు. అప్లైనర్‌కి గూడా కొన్ని లైన్స్ ఉంటాయి. తన వర్క్ తను జేసుకోవాలి. నీకొక యారో మార్క్ ఇచ్చిండు. యారో మార్క్ ఎంబడి ఎళ్ళండి. రైట్ యారో మార్క్ ఉంటే నేను లెఫ్ట్ నంగా పోతా అంటే పోతదా? పోదు. అట్‌లీస్ట్ లాస్ట్‌కి చూడండి ఒక గుడి దగ్గర చెప్పులు వదలడానికి గూడా యారో మార్కే యూజ్ జేస్తారు. జనాలుండరు. సో, ఈరోజు నువ్వు ఫాస్ట్ స్టార్ట్ 8% చేయాలన్నా నీ అప్లైనర్ నీకొక యారో మార్క్ ఇస్తాడు. ఇగో 800 పాయింట్స్ జెయ్యి. నువ్వు ఫాస్ట్ స్టార్ట్ 8% జెయ్యి. సన్మానం జెయ్యి అని. అంతేగాని సార్ నా ఎంబడొచ్చి 8% జెయ్యి అంటే రాడు. ఒక యారో మార్క్ లాగా ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అట్లా అని జెప్పి ఆడ ఉండి జూపిచ్చిండు. నా ఎంబడి రాలేదు. నా సక్సెస్‌కి కారణం నా అప్లైనర్ కాదు గాదు. నీ అప్లైనర్ ఉంటేనే నువ్వు సక్సెస్ అయితావు. ఇక్కడ అప్లైనరే మోస్ట్. సో, మన అప్లైనర్ ఎలా అయితే మనకి ఒక యారో మార్క్ లాగా మనం తీసుకున్నామో, మన లైఫ్ లైనర్‌కి గూడా మనం ఒక యారో మార్క్ కావాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని గెలిపించిన వ్యక్తి ఉన్నప్పుడు, మనం గూడా ఒకరిని గెలిపించాలి గదా! నా వర్క్ నేనే జేయాలి. ఇది అప్లైనర్ బిజినెస్ కాదు. లైఫ్ లైనర్ బిజినెస్ గాదు. ఒకసారి దీనికి చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఆహ్, సెట్టింగ్ క్లియర్ గోల్.
ఎలా ఉండాలంటే డిసెంబర్ 2025కి నేను 5,00,000 తీసుకుంటా అని చెప్పిన. మీరు కూడా డిసెంబర్ 25కి ఎన్ని లక్షలు తీసుకుంటారో మీది మీరు చూసుకోండి. సో, ఒకవేళ క్లియర్ గోల్ నీకు లేదు. అప్పుడు ఎలా గోల్మాల్ అవుతావంటే, సపోజ్ మీ రిలేషన్ ఎవరన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక పెళ్లి పత్రిక రెడీ చేసిర్రు. పెళ్లి పత్రికలో ఏమేసిరంటే, మంచి బార్ కౌంటర్ పెడతాం. మంచి ఫుడ్ కౌంటర్ పెడతాం. ఇగో నా బిడ్డది, నా అల్లుడిది పెళ్లి. సో, పలానా ఫంక్షన్ హాలు. పెళ్ళికొచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇంత కానుకలిస్తాం. సో, ఇంత గ్రాండ్‌గా నేను పెళ్లి చేస్తున్నా. పెళ్లి ఫుడ్ అయితే ఏ దునియాలో ఉన్న ఫుడ్ మొత్తం పెడతా అని చెప్పి కార్డ్ మొత్తం మెన్షన్ చేసిండు. కార్డ్ చూసే ఎప్పుడు పోవాలిరా నాయనా ఈ పెళ్ళికన్నంత హుషారుగున్నాం మనం. కానీ అక్కడ డేట్ పెట్టలే. ఏ రోజు పోతావు? ఒకసారి అర్థం చేసుకోండి. ఏ రోజు పోతావు నువ్వు పెళ్ళికి? అన్నీ బానే ఉన్నాయి. పెళ్ళికి ఫుడ్ పెడతన్నాడు, బట్టలు పెడతన్నాడు, రిటర్న్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్టులు గట్టిగానే ఇస్తన్నాడు, మందు పోస్తన్నాడు, బిర్యానీ పెడతన్నాడు, మనకన్నీ పెడతన్నాడు. కానీ డేట్ మెన్షన్ చేయలేదు. ఈ రోజా? రేపా? వచ్చే నెలనా? ఆ వచ్చే సంవత్సరం? అసలు ఏ సంవత్సరం? డేటు లేని పత్రికలాగా పనిచేయొద్దు మనం. క్లియర్ గోల్ రాసుకోండి. పెట్టండి నీ అప్లైనర్‌కి. సార్ నాకు ఈ డేట్ రోజు ఈ ఈ చెక్ రావాలి. దీనికోసం నేనేం జేయాలి? అట్లా అని జెప్పి చాలామంది ఏం జేస్తున్నారంటే, అప్లైనర్‌కి డేట్ పెట్టినా, నా తిప్పలు నేను కూసుంటా. నా చెక్కు నాకొస్తది అనుకుంటుర్రు. అస్సలు రాదు లీడర్స్. డేట్ పెట్టినామంటే మంట పెట్టుకున్నట్టు మనకు మనం. ఒక్కొక్క డే గడుస్తుంది. గుడ్ మార్నింగ్ జెప్తున్నాం గదా! గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జెప్తున్నామంటే ఒక డే తెల్లారిందంటే, నీ గోల్‌కొక రోజు అయిపోయిందని అర్థం. అంత భయంతోని మనం వర్క్ జేసుకోవాలి. సో, ఫోర్త్ పాయింటొచ్చేసి రెడీ ఫర్ సాక్రిఫైస్. ఇందాక నేను చెప్పినా గదా! లంచ్ ఖరాబయినా, బస్సు దొరకకపోయినా, నీ ఇంట్లో సొంత వాళ్ళది పెళ్లిది ఫంక్షనున్నా, వారం రోజులు బంద్ పెట్టడం బంద్ జేసి, లాస్ట్ టైమ్‌కి బోవాలి. చాలా మంది ఏం జేస్తారు దెలుసా? టైంకి నిద్ర గావాలి, పొద్దున టీ ఇంట్లోనే తాగాలి, సాయంత్రం టీ ఇంట్లోనే తాగాలి, లంచ్ మిస్ అవ్వొద్దు, సండే స్నాక్స్ మిస్ అవ్వొద్దు. కానీ నాకు 1,00,000 గావాలి. వస్తదా? సాక్రిఫైస్ చేయకపోతే ఏది రాదు లీడర్స్. సాక్రిఫై నువ్వొక్కడివి ఫస్ట్ సాక్రిఫై చెయ్యి. నీ లైఫ్ లైనర్ గాని, నీ అప్‌లైనర్ గాని భయపడాలి నీ సాక్రిఫైని జూసి. ఓమ్మో! ఇంత ఇంత పెద్ద ఫంక్షన్ బెట్టుకొని గూడా సార్ ఈ రోజుల్లో గూడా మీటింగ్ జేస్తున్నాడు. సో, ఈ సార్‌ని నేను గెలిపియాలి అని నీ అప్లైనర్ అనుకుంటాడు. నీ లైఫ్ లైనర్ ఏమనుకుంటాడో తెలుసా? ఈ సార్‌కి ఏం పిచ్చా? ఈళ్ళింట్లోనే ఇంత పెద్ద ఫంక్షన్ బెట్టుకొని, రేపు ఫంక్షన్ బెట్టుకొని ఈ రోజు గూడా మీటింగ్‌కొచ్చిండు. నీయమ్మ ఈ సార్‌లాగా నేను గూడా పని జేస్తే నాకు గూడా పైసలొస్తాయని జెప్పి నిన్నొక మోటివేషన్ లీడర్‌గా తీసుకుంటాడు నీ లైఫ్ లైనర్. చాలా మంది వారం రోజుల దావత్‌కి ఇగ కూర్చుంటరు. మా ఇంట్లో దావతుంది సార్. ఈ నెల నన్ను కదిలియకు సార్. నెలనే కదిలియరు. కానీ నీవు 3 నెలలు ఇంకా పడిపోతావు. సో, సాక్రిఫైస్ చేయండి 100%. నేను చాలా సాక్రిఫైస్ చేసేది. కానీ అది చాలా తక్కువ అనిపిస్తుంది ఇప్పుడు. పిల్లలని. పిల్లలెప్పుడన్నా ఏడుస్తుంటారు. మమ్మీ ఈడికెళ్దాం ఏడికి లేదు నాకు మీటింగుంది. ఖతం అది సాక్రిఫైసే. ఏదైనా సరే సాక్రిఫైస్ జేయడానికి ముందుండాలి. తర్వాత ఫిఫ్త్ పాయింటొచ్చేసి లెర్నింగ్ యాటిట్యూడ్. టైం దొరికిందంటే మనం ఏం జేయాలి? నేర్చుకోవాలి. నిత్య విద్యార్థి. నాకు ఇది దెలుసు, అది దెలుసు కాదు. నాకేం దెలవదు. నిజంగా చెప్తున్నా నాకు 1,42,000 ఇన్‌కమొస్తుంది. నాకసలేమి దెలవదు. నేనొకటే అడుగుతా. నాకు జెప్పండి. నాకు చెక్కు గావాలి. శంకర్ సార్ చెప్తాడు అబ్బా! నీకే అంత టీముందిరా నువ్వు అడగకంటు. లేదు సార్ నాకు గావాలి 5,00,000 చెప్పండి నేనేం జేయాలి? నేనే వేరే లైన్ నేనెట్లా జేసుకోవాలి చెప్పండని అడుగుతా. మొన్న నైటు రీసెంట్‌లీ 3 డేస్ బ్యాకు 12:42 నిమిషాలకి సార్ నాకు 5,00,000 చెక్ ఎట్లొస్తది సార్ అని పెట్టినా. సార్ దెబ్బకి మెసేజ్ పెట్టిండు. ఇదేందిరా తల్లి 12 గంటలకు మెసేజ్ పెట్టినవు వస్తదిగా నువ్వు పడుకో అంటుండు. ఎందుకంటే మంట నాది. అప్లైనర్‌ది గాదు. ఇక డేట్ అయిపోతుంది. సార్ ఇంక 3 నెలలే ఉంది. నాకు భయమైతుంది. గోడ మీద రాయమన్నావు. రాసిన గట్టిగా అతుకుపెట్టినా. దాన్ని జూసి నవ్వినోళ్ళుండ్రు. మా చుట్టాలు తిట్టినోళ్ళుర్రు. మా సార్ గూడా అడుగుతుండు. మా పిల్లలు గూడా అడుగుతుర్రు. మరి నాకొస్తదా రాదా? వస్తదా రాదా అని అడిగిన. అమ్మ నీకు దండం పెడతారా పడుకో ఈ రాత్రికి అని చెప్తుండు. సో, అప్లైనర్‌కి నమ్మకం ఉండాలె మనకిప్పిస్తాడు అని. కానీ అప్లైనర్ ఇప్పిస్తాడని నేను నిద్రపోయిననుకో, నా అప్లైనర్ ఇప్పియొచ్చు,
ఇప్పియకపోవచ్చు. సో, ఎప్పుడు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్లైనర్‌ని అడుగుతూ ఉండాలి. సార్ నేనేమన్నా మిస్టేక్ జేస్తున్నానా? నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా? ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. ఏజ్‌లో పెద్దవాళ్ళుండొచ్చు, చిన్నవాళ్ళుండొచ్చు. నా డౌన్‌లో చాలా మంది పెద్దవాళ్ళుంటరు. నేను మొన్న గురువుగారినే అడిగినా. సార్ ఏం జేయాలి సార్ నా చెక్ అన్నా. ఏం లేదురా మంచిగనే చేసుర్రు. కాదు సార్ ఏదో మిస్టేక్ అయితుంది. మంచిగా చేస్తే నా చెక్ పెరగాలి గదా! నా టీమ్‌లో సీఐ సార్ ఉంటాడు. సార్ గూడా మేడం ఎందుకో మాకు చెక్ పెరుగుతలేదు మేడం. నేను సీఐని గదా! పవన్ మేడంని ఎందుకు అడగాలి అంటాడా? అనడు. సో, అప్లైనర్ ఎప్పుడు అప్లైనర్ దగ్గర మనం సజెషన్ తీసుకుంటూనే ఉండాలి. లైఫ్ లైనర్‌కి నేర్పిస్తూనే ఉండాలి. సో, సిక్స్త్ పాయింట్ వచ్చేసి రెడీ టు టేక్ రిస్క్. ఇది వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవ్వరు జేయరు. రిస్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే రిస్క్ జేయకపోతే లైఫ్‌లో సెట్ అవ్వవసలు. దీనికొక చిన్న స్టోరీ చెప్తాను వినండి. గద్ద ఉంటది గదా! 150 సంవత్సరాలు బతుకుతది. కానీ 75 సంవత్సరాల తర్వాత దాని ముక్కు పెరుగుతది. గోర్లు పెరుగుతాయి. ఈకలు పెరిగి పైనికి ఎగరడానికి రాదంట. 75 సంవత్సరాల తర్వాత. సో, అది ఏం చేస్తదంటే మళ్ళీ తన లైఫ్‌ని తను పునరావృతం జేసుకోవాలంటే ఆ ముక్కుతోని గోర్లను కొరికేసుకుంటది. పెద్ద దూరపు కొండల దగ్గరికెళ్ళి. ముక్కుతోని ఈకలు పీకేసుకుంటది. గోర్లు పీకేసుకుంటది. రక్తమొస్తది. మంటొస్తది. ఏడుపొస్తది. సచ్చిపోతే చాలు గదా! అనిపిస్తది. కానీ దానికి ఆశ ఏందంటే నేనింకా బ్రతకాలి. 150 ఇంకా 70 సంవత్సరాలుంది గదా! నేనిప్పుడే ఎందుకు చచ్చిపోవాలి అని జెప్పేసి తన రిస్క్ తనే తీసుకుంటది. తీసుకొని ముక్కును కట్ జేసుకుంటది. కొండ మీదకెళ్ళి రక్తమొస్తది. అప్పుడప్పుడు కొండల మీద రక్తం జూడండి. అక్కడ గద్ద పునరావృతం జేసుకున్నటువంటి లైఫ్. సో, రెక్కలను పీకేసుకుంటది. మళ్ళీ ఒక చిన్న పక్షిలాగా తయారై, మళ్ళీ అదే వేటకు ప్రారంభిస్తది. తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటది. మళ్ళీ 70 సంవత్సరాలు బతుకుతదంట. ఆల్రెడీ 70 సంవత్సరాలు బతికింది. తనకు అప్‌లైనర్ లేడు, లైఫ్ లైనర్ లేరు, ఎవ్వరు లేడు, గురువు లేడు, ఎవ్వరు లేడు. తన జీవితాన్ని తనే స్టార్ట్ చేసుకుంటది. తన ఫుడ్‌ని తనే వెతుక్కుంటది. రిస్క్ తీసుకుంటది. చచ్చిపోయే సిట్యుయేషన్ వచ్చినా మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ పునరావృతం అవుతది. ఓన్లీ తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటది. మరి మనం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉన్న జాగాలో ఉండి టీమ్ రావాలి అంటే ఎలా వస్తది? ఎళ్ళండి. ప్రతి డే మార్నింగ్ 8 గంటలకు టీ తాగి బయటికెళ్తే రాత్రికెప్పుడో ఇంటికి రావాలి. అంతే. రిస్క్ తీసుకోకపోతే సక్సెస్ రాదు. సో, సెవెంత్ పాయింట్ వచ్చేసి రిమూవింగ్ షేమ్. ఎవ్వరికి మన వెస్టేలో చాలామంది ఏందంటే వేరే వాళ్ళకి జెప్పేటప్పుడు సబ్బులు, షాంపూలు, కోల్‌గేట్‌లు అని జెప్తుర్రు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా. ఫస్ట్ సబ్బులు, షాంపూలు, కోల్‌గేట్ చెప్పకండి. లైఫ్ ట్రాన్స్‌ఫరింగ్ ప్రోగ్రామ్ లేదా లైఫ్ చేంజింగ్ చేసేటటువంటి గొప్ప ఆపర్చునిటీ నెట్‌వర్క్ మార్కెటింగ్ అని జెప్పండి. ఎందుకంటే జాబ్‌ల వాళ్ళున్నారు. మీరు పోయి సబ్బులు, షాంపూలు అంటే ఫస్ట్ మిమ్మల్ని చిన్న చూపు జూస్తారు. సో, ఇక్కడ మనం ఏం జెప్పాలి? సార్ ఒక వండర్‌ఫుల్ నెట్‌వర్క్ మార్కెటింగ్ ఉంది. నేను మీకు టైమ్ ఇస్తేనే చెప్పగలుగుతా అని జెప్పండి. ఫస్ట్ ఇంకొకటేందంటే సప్లిమెంట్స్ చెప్పండి. ఎందుకంటే వెస్టేజ్ సిస్టమే హెల్త్ ప్రొడక్ట్. ఈ వెస్టేజ్ నెట్‌వర్క్ మార్కెటింగ్ ఓన్లీ హెల్త్ ప్రొడక్ట్సే. ఇవన్నీ సెకండరీ. మనం ఏం జేస్తాం దెలుసా? హెల్త్‌ని పక్కన బెడతాం. ఫస్ట్ తీసుకొని సబ్బు, షాంపూ, కోల్‌గేట్ అంటాం. అవతల వ్యక్తి ఏమనుకుంటాడు? ఈడేందిరా నాయన గింత పెద్ద పొజిషన్‌లో ఉండు, ఇంత మంచిగా టిప్ టాప్ తయారయ్యిండు, వచ్చి సబ్బులు, షాంపూలు చెప్తుండు అనుకుంటారు. సో, చెప్పడానికి మనకే గూడా మొహమాటంగా గూడా ఉంటది. సో, ఫస్ట్ మనం హెల్త్ సప్లిమెంట్‌లతో స్టార్ట్ జేయండి. ఎవరికన్నా వెస్టీజ్ జెప్పాలి అనుకున్నప్పుడు హెల్త్ సప్లిమెంట్‌లతో స్టార్ట్ జేయండి. తర్వాత కేటగిరీ హోమ్ కేర్ చెప్పండి. సో, వెస్టేజ్ సిస్టమ్ ఎప్పటికున్నా గూడా హెల్త్ ప్రొడక్టే. సో, మనం ఎవ్వరికి జెప్పాలన్నా షేమ్‌గా ఫీల్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా పొజిషన్‌కి నేను ఈళ్ళకి జెప్పొచ్చా? ఆళ్ళకి జెప్పొచ్చా? ఈరోజు కలెక్టర్‌కి పోయి నేను సబ్బులు జెప్పొచ్చా? కలెక్టర్ స్నానం జేయడా? మంచి నూనె అవసరం లేదా? అవసరం ఉంది గదా! కానీ ఫస్ట్ అవి జెప్పకండి. సెకండ్ కేటగరీ కింద జెప్పండి. తర్వాత బీ ఏ లీడర్. లీడర్ ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి. లీడర్‌షిప్ అంటే భయంతో కూడిన బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు నా అప్లైనర్ ఫోను జేసిందనుకో, నేను జూమ్‌లో నుంచి గూడా లెఫ్ట్ అవుతా. అంత భయం నాకు. నేను వాళ్ళని అడిగే జూమ్‌లోకొస్తా. కానీ భయం. నీ అప్లైనర్ నీకెప్పుడైనా ఫోను జేస్తాడు. సార్ ఈరోజు ఎక్కడెళ్తున్నావు? ఎక్కడ వర్క్‌కెళ్తున్నావు?
కొంచెం మంది ఏం చేస్తారు తెలుసా? కాలు మీద కాలేసుకొని, ఎందుకంటే అప్లైనర్ ఫోన్‌లో కనిపియడు గదా! ఆ! చెప్పన్నా. ఆ! పోదాం అనుకుంటున్నా చూసా. వర్షం వస్తుందని ఆగినన్నా. సో, దయచేసి ఇలా ఎవ్వరు మాట్లాడకండి. ఎందుకంటే నీ అప్లైనర్ నిజంగా చెప్తున్నా గదా! ఒక దేవుడే. నీకొక అవకాశాన్నిచ్చిండు. 3 జనరేషన్‌లకు సరిపడా అవకాశాన్ని నీ ముందు పెట్టిండు గాబట్టి, నువ్వు లీడర్‌గా ఎదుగుతున్నావు గాబట్టి, నీ అప్లైనర్‌కి రెస్పెక్ట్ ఇస్తూ, నిజంగా గురువుగారు చెప్తాడు గదా! నా అప్లైనర్ ఫోను చేస్తే నేను ఇంట్లో గూడా ఉండి మాట్లాడనని. సేమ్ నేను అదే ఫాలో అయితా. నా అప్లైనర్ ఫోను చేస్తే నేను ఇంట్లో ఉండ. అంత భయం నాకు. పైనకెళ్తా ఎంబడే. మా ఇంట్లోళ్ళు ఇగ అయిపోయింది. ఫోనొచ్చినట్టుంది ఉరికిందంటాడు మా సారు. నేను నా లైఫ్‌లో భయపడ్డది ఏకైక వ్యక్తి నా అప్లైనర్. రియల్ చెప్తున్నా. నేను నా జన్మలో ఎవరికీ భయపడ. అప్లైనర్‌కి ఎందుకు భయపడతా అంటే అదొక భయంతో కూడిన రెస్పెక్ట్. చాలా మంది ఈ మధ్యలో చూస్తున్నాం ఏం చేస్తుర్రు తెలుసా? ఇంట్లో ఉండి అప్లైనర్‌కి అబద్ధం చెప్తారు. ఫీల్డ్‌లో ఉన్నాన్నా, పుటక్కున నీ అప్లైనర్ నీ ఇంటికొచ్చిందనుకో, నీ బయోడేటా బయట పడతది గదా! మళ్ళీ నువ్వు ప్రాణం పెట్టి చెప్పినా గూడా నమ్మరు. ఎక్కడుంటే అక్కడ ఒక లీడర్‌గా అబద్ధం ఆడకుండా నువ్వు ఏ పని చేస్తే ఆ పని చెప్పండి. సో, నువ్వు లీడర్‌గా ఎదగాలి. నీ టీమ్‌ని లీడర్‌గా చేయాలి. వెస్టేజ్ బిజినెసే లీడర్‌షిప్ బిజినెస్. ఒక లీడరే లీడర్‌లని క్రియేట్ చేస్తాడు. లీడర్ అంటే ఏంది? టైంకి మీటింగ్‌కెళ్ళాలి. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అప్లైనర్‌కి భయంతో ఉండాలి. అప్లైనర్‌కి అబద్ధం చెప్పొద్దు. నీ టీమ్ నిన్ను అదే ఫాలో చేస్తది. గంతే ఇంగ. నువ్వు లీడర్, లీడర్‌లని క్రియేట్ చేయండి. తర్వాత నైన్త్ పాయింట్ వచ్చేసి మనీ మైండ్‌సెట్. ఎప్పుడు గూడా మనీ మైండ్‌సెట్ ఉండాలి. ఇక్కడ చాలా మంది రిలేషన్ మనకేం చెప్తారు? ఏ పైసలదేముందిరా పోయిన రోజు గట్టకపోతామా? బంధాలు మస్తు ఇంపార్టెంట్ అంటారు గదా! సో, ఆ బంధాలకి మనకి ఇన్ కేస్ ఏమన్నా అయిందనుకోండి, 50,000 ఎమర్జెన్సీ కింద అవసరం పడితే, ఫస్ట్ సారి మనం ఫోను జేస్తాం. అన్న నాకు అర్జెంట్ ఇగో ఇట్లా అయ్యింది. ఈరోజు నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నా. హాస్పిటల్ కాడికెళ్ళినంక ఒకవేళ డబ్బు అవసరం ఉంటే నీకు ఫోను చేస్తా అని చెప్పి, ఓ గంట తర్వాత మళ్ళీ ఫోను చేయండి. లిఫ్ట్ చేస్తే నాకు ఫోను చేయండి మళ్ళా. ఎవ్వరు చేయరు లీడర్స్. తోడబుట్టిన రిలేషన్ గూడా జేయరు నాకు దెలిసి. తోడబుట్టిన అన్న, అక్క, చెల్లి గూడా జేయరు. ఎందుకంటే ఈరోజు అన్ని బంధాలు దూరమయ్యేది మనీ కోసమే. సో, అదే మనీ మన దగ్గరుండాలి. ఎందుకంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ. నేనైతే లిక్విడ్ అమౌంట్ జెప్తా దీని గురించి అందరికి గూడా. ఎందుకంటే ఎప్పుడు ఏ సిట్యుయేషన్ ఎలా వస్తదో తెలవదు. పక్కన వాళ్ళని పైసలు అడగకుండా మన దగ్గర డబ్బుండాలి. ఆ డబ్బు సంపాదియాలంటే ఓన్లీ వెస్టీజ్. ఎప్పుడు నీకు మనీ, 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 మనీ నా నేనెప్పుడు ఎవరిని కదిలిచ్చినా, వెస్టేజ్ మీటింగ్ చెప్పినా, పైసా గురించే మాట్లాడతా. మా రిలేషన్స్ ఏమంటారో తెలుసా? దానికి పైసా పిచ్చి బాగా ఎక్కువైంది. ఈ మధ్యన ఏదో సబ్బుల కంపెనీలోకి పోతుంది. ఎప్పుడు పైసలంటది. దాంతోని ఎవ్వడు మాట్లాడకండి అని చెప్తారు. నాతోని ఎవ్వరు మాట్లాడరు నా రిలేషన్. కానీ 32,000 మంది నా టీమ్, నా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారు. దానికంటే ఎక్కువ ఇంగ ఇలాంటి టీమ్స్ అన్నయ్య వాళ్ళు నిజంగా ఆంధ్ర టీమ్ నాకు ఒక పుట్టినిల్లు లాంటిది. సో, ఇంతమంది అన్నయ్యలు మాట్లాడతారు. ఇది చాలు నాకు. సో, 24 గంటలు పోరాటం జేయాలి. ఇంటికాడ కూసోని డబ్బొస్తదా? నేను ముగ్గురిని జైన్ జేసినా, లచ్చొస్తదా? మావోడు 4 సబ్బులు కొన్నాడు, కారొస్తదా? ఇది గాదు. ఎనీ టైమ్ వర్క్ జేయాలి అంతే. వర్క్, 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 వర్క్. మనీ, 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 మనీ. ఎప్పుడు మనీ కోసమే ఆలోచించండి. ఎప్పుడు మైండ్‌సెట్ మనీ మైండ్‌సెటే ఉండాలి. సో, 10థ్ పాయింట్ వచ్చేసి రెస్పెక్ట్ అప్‌లైనర్ అండ్ డౌన్‌లైనర్. ఇందాక చెప్పినా గదా! అప్‌లైనర్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. డౌన్‌లైనర్‌ని ప్రేమించాలి. అంతేగాని ఆ! ఆయననా మస్తు చేసిండు నాకు అప్‌లైనర్ అంటే, ఇక్కడ అప్‌లైనర్‌ని గౌరవించని వాళ్ళు రేపు నీకు గూడా గౌరవం రాదు. ఇస్తేనే వస్తుంది. నువ్వేదిస్తే అదే వస్తది. నీ అప్లైనర్ ఫోను జేషిండా, లేసి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీటింగ్ కాడ కలిసిండా, గుడ్ మార్నింగ్ జెప్పండి. ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. నీ అప్లైనర్‌కి ఏమిస్తావో చెప్పు. నిజంగా ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. నీకు 1,00,000 ఒస్తది అని నీ తోడబుట్టిన వాళ్ళు జెప్పిర్రా? నీకు కారు ఇప్పిస్తా అని జెప్పి నీ పాలోళ్ళు జెప్పిర్రా? నువ్వు గెలుస్తావని నీ భుజం తట్టినోళ్ళుండ్రా? ఎవ్వరు లేరు. నువ్వు ఓడిపోతే చూద్దామనే వాళ్ళే ఉన్నారు నీ రిలేషన్. కానీ నువ్వింట్లో నిద్రబోతున్నా గూడా నీ కోసం ఆలోచించే ఒకే ఒక దేవుడు నీ అప్లైనర్. ఈరోజు నేనెన్నో ఉన్నా. నేను ఈ జూమ్‌లో ఉన్నా. కానీ నా జూమ్‌లో 170 మంది మై గ్రేట్ లీడర్ అని అక్కడ జూమ్‌లో కొట్టుకుంటుర్రు. దేనివల్ల?
అప్లైనర్ ఒక అవకాశం ఇచ్చినందువల్ల నువ్వు కూడా అప్లైనర్ నీకు ఒక అవకాశం ఇచ్చిండు. 3 జనరేషన్ లైఫ్ ఇచ్చిండు. నువ్వు యుటిలైజ్ చేసుకో. అప్లైనర్ ఏం చేస్తాడు? నీకు అవకాశం చూయించిండు. రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇయ్యాల్సిందే. 3 తరాలకు సరిపోయే డబ్బుంది అని చూయించిండు. ఇంకేం చేయాలి? ఎల్లవేళలా నువ్వు దావత్‌లో ఫుల్లు చిల్‌మచలాగా ఉన్నా గూడా, సార్ ఫీల్డ్‌కెళ్ళు. ఇగో ఈ పలానా దగ్గర మీటింగ్ ఉంది. రండి నేనొస్తున్నా అని చెప్పి నీకు గుర్తు చేస్తాడు. నువ్వు నీ ఇంట్లో కూర్చుంటే ఆయన ఇంట్లో బోర్డు మీద ఈ వ్యక్తికి నేను 1,00,000 ఇప్పియాలే అని చెప్పి తను రాసుకుంటాడు. నువ్వు ఇంట్లో నిద్రపోతుంటావు. కానీ నీ కోసం మేలుకుంటాడు నీ అప్లైనర్. మరి దేవుడు గాదా? నిజంగా అప్లైనర్‌కి ఎక్కడ కనిపించినా నిజంగా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అప్లైనర్‌ది. ఇంక నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని వ్యక్తి నీ అప్లైనర్. సేమ్ యాజ్ టైమ్ నా అప్లైనర్ గూడా. ఎక్కడో సూసైడ్ చేసుకొని చచ్చిపోయే నా ఫ్యామిలీకి ఇయాల నా అప్లైనర్ నాకు అవకాశం ఇచ్చిండు. నా ఎంబడి నిలబడ్డాడు. నన్ను నిలబెట్టిండు. నీకు కూడా అప్లైనర్ ఉండు గదా! ఏజ్‌లో చిన్నవాడు గావచ్చు, చదువు రానోడు గావచ్చు, నీకంటే మాటలు రానోడు గావచ్చు. కానీ ఆళ్ళు అవకాశం ఇస్తేనే గదా నీకు వెస్టేజ్ దెలిసింది. సో, రెస్పెక్ట్ అప్‌లైనర్, రెస్పెక్ట్ డౌన్‌లైనర్. డౌన్‌లైనర్స్ మనకి పనిచేసే మిషన్స్ కారు. వాళ్ళకెప్పుడన్నా ఫోను జేయండి, మాట్లాడండి. సార్ ఇంట్లో బావున్నారా? ఇంకొకటి కొంచెం మందికి నేను అంటే ఇది మీకు చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలీదు. ఒక చిన్న సజెషన్ లాగా చెప్తున్నా. లైఫ్ లైనర్‌కి ఎప్పుడన్నా కాల్ చేసి మీటింగ్ పోయినావా? ఎక్కడున్నావు? అడిగేయడం కంటే ముందు సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా? ఫ్యామిలీ బాగున్నారా? మేడం ఓకేనా? ఓకే సార్. సరే ఈరోజు ఫీల్డ్ ఎక్కడ పోతున్నావు? రెండిట్లో ఎంత తేడా ఉంది చూడండి. అదే ఫోను చేసి డౌన్‌లైనర్ మీద రెస్పెక్ట్ లేకపోతే, "సార్ ఏమైంది మీటింగ్ ఎంతసేపయి నేను ఫోను చేయబట్టి ఫోను ఎత్తుతలేవు. ఇయాల మీటింగ్ పోతున్నావా లేదా?" అన్నారనుకో, ఇంట్లో వాళ్ళు గొడవ పడ్డారో తెలవదు, వాళ్ళకి పైసలు రాలేదు, వాళ్ళు ఇంట్లో పొజిషన్ ఏందో తెలవదు, పిల్లలను స్కూలు నుంచే దొబ్బిర్రో తెలవదు, వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారో తెలవదు. అదే మనం ఒక అప్లైనరు లైఫ్ లైనర్‌కి ఫోను చేసి, "సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం బాగున్నారా? సార్ బాగున్నారా? ఏం చేస్తున్నారు మేడం? ఇయాల ఎటు పోతున్నారు? అందరూ ఓకేనా? ఓకే మేడం. మరి ఈరోజు మీటింగ్ ఏదన్నా ఉందా? స్ట్రక్చర్ మరి నేనేమన్నా వర్క్ ఇయ్యాలా అని అడిగిర్రనుకోండి, నిజంగా మనం లేకపోయినా మనల్ని గుర్తు చేసుకుంటారు. నా అప్లైనర్ నాకెప్పుడైనా ఫోను చేసి ధైర్యం చెప్పేవాళ్ళు, నా ఫ్యామిలీ ఎలా ఉందో అడిగేవాళ్ళు. చూడండి ఎంత బావుంది. సో, అప్లైనర్, లైఫ్ లైనర్. రెస్పెక్ట్ ఇస్తూ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో, 11థ్ పాయింట్ హార్డ్ వర్క్. ఇంగ దీని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎస్ఆర్ గురువు గారి ఫోటో పెట్టుకొని మనం బతకొచ్చు. హార్డ్ వర్క్‌లో ఎంఎస్ఆర్ గురువు గారిని మించిన లీడర్ నాకెవ్వరు కనిపించలే. కనిపించరు గూడా. కనిపించినా నేను ఆళ్ళలో గూడా ఎంఎస్ఆర్ గురువు గారినే చూసుకుంటా. ఫ్యామిలీని సైతం పక్కన బెట్టి, పిల్లల లైఫ్‌ని సైతం పక్కన బెట్టి, మన కోసం పోరాటం చేస్తున్న ఏకైక దేవుడు ఎంఎస్ఆర్ గురువుగారు. సో, మనం గూడా తన బాటలో నడిస్తే సక్సెస్ ఒస్తది. పాజిటివ్ పా పా పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు గూడా 24 గంటలు నెగెటివ్ బంద్ జేసి, పాజిటివ్ ఆలోచించండి. పాజిటివ్ మాట్లాడండి. మన గోల్ కోసం మాట్లాడండి. మన ఫ్యామిలీ కోసం మాట్లాడండి. మనల్ని కొన్ని దరిద్రాలుంటాయి. ఎలా ఉంటరో దెలుసా? ఎప్పుడు నెగెటివ్‌లోకి తీసుకెళ్తారు. ఆ నెగెటివ్‌లోకి పోయినప్పుడు ఎంఎస్ఆర్ గురువుగారి యొక్క వీడియో ఇనండి. లేదా నీ లైఫ్ లైనర్ యొక్క ఫోను మాట్లాడండి. లేదా అప్‌లైనర్ యొక్క ఫోను మాట్లాడండి. నీ మెంటర్‌ని గుర్తు చేసుకోండి. లేదా నీ ఫ్యామిలీని గుర్తు చేసుకో. నెగెటివ్ వచ్చినప్పుడల్లా నీ ఫ్యామిలీని గుర్తు చేసుకో. నీ పిల్లల్ని గుర్తు చేసుకో చాలు. నీ పిల్లల్ని గుర్తు చేసుకుంటే పాజిటివ్‌లోకొచ్చేస్తాం. సో, ఈ 24/7 ఒక రేస్ గుర్రంలాగా ఉండాలి మనం. ఇప్పుడు ఫోను చేస్తారు ఎవరన్నా. సార్ మీటింగ్‌కి పోదాం. అబ్బా! ఇప్పుడా? ఇంత సాయంత్రం ఎందుకులే అనొద్దు. అబ్బా! టైమ్ ఇచ్చిర్రంటే గ్రేట్. ఉరుకుదాంపా అని బ్యాగ్ రెడీ చేసుకోవాలంతే. అట్లా ఉండాలి మనం. 24/7 ఒక అంబులెన్స్ లాగా పనిచేస్తూ, ఒక రేసు గుర్రాల్లాగా నిలబడాలి మనం. మధ్యరాత్రిలో 9 గంటలకు ఎవరన్నా ప్లాన్ అడిగితే, "యెస్ నడు. ఇప్పుడే తిని రెడీగున్నా." ప్లాన్ జెప్పాలంటే రెడీ అనాలి. అట్లున్న అబ్బా! ఇప్పుడు 9:30 అయింది గదా! రేపు పొద్దుగాల జూద్దామా అన్నారనుకో, రేపు పొద్దుగాల ఆనికేం పని ఉంటదో మనకు తెలవదు గదా! సో, ఎప్పుడైనా సరే మనం రెడీగుండాలి. నెవర్ గివ్ అప్. లాస్ట్ పాయింట్ నెవర్ గివ్ అప్. ఏదైనా, ఏది ఏమైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గెలిసి తీరాలి. ఒక్కసారి వెస్టేజ్ పట్టుకున్నామంటే ప్రాణం బొయ్యేంత వరకి వెస్టేజ్‌ని వదిలిపెట్టేది లేదు. ఒకవేళ వదిలిపెట్టే ప్రసక్తే ఉంటే వెస్టేజ్‌ని పట్టుకోకండి. ఇదైతే నేను చాలా గట్టిగా చెప్తా.
మీకే కాదు నాకు కూడా. నేను ఒకటే చెప్పే సార్కి, సార్ వెస్టేజ్ ఎప్పుడన్నా వదిలేయాలని నువ్వెందుకు పట్టుకున్నావో గుర్తు చేసుకో, చాలు. గుర్తు చేసుకుంటే వదిలేయాలనిపించదు, ఇక అయిపోయా. నేను పట్టుకుంది అప్పుల మంట, ఇక వదిలేస్తానా? అసలే వదిలేయా. ఎందుకంటే అప్పులోడు ఫోన్ చేస్తే. సో అందుకే వదిలిపెట్టే ప్రసక్తి ఉంటే పట్టుకోకండి. పట్టుకున్నాం సావో రేవో ఇండ్లనే పడి సద్దాం. అంతేగాని చాలా మంది ఏం చేస్తున్నారంటే 3 నెలలు వేసి 4 నెలలు వేసి పైసలు వస్తలేవని, వేరే నెట్వర్క్లు వస్తున్నాయని, వేరే ఇంకెవరెవరో ఏదేదో చెప్తురని, ఈ అప్లైనర్ నచ్చలేదని ఇంకో టీంలుల్లా, ఇంకో అప్లైనర్ నచ్చలేదని ఇంకో టీంలుల్లా, ఈ బిజినెస్ నచ్చలేదని ఇంకో బిజినెస్లుల్లా 10 దాంట్లో చేయబెడితే ఇంట్లో సక్సెస్ రాదు. ఒకటే, సావో రేవో వెస్టేలో పడ్డం, ఇంట్లోనే తేల్చుకోవాలి. నువ్వు తెచ్చిన అప్లైనర్ కూడా విసుగు చెందాలి. ఈ అమ్మ నిజంగా ఈ లీడర్ పైసలు రాకపోయినా నిలబడ్డాడు కదా, నా జేబులో నుంచి అయినా నేను పైసలు ఇవ్వాలనన్నా నీ అప్లైనర్కి అంత ఏమంటారు, నిజాయితీగా పనిచేయాలి మనం. నేనైతే ఒకటే అనుకుంటా. నాకు చాలా కంపెనీలు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది చెప్పారు, మేడం మీకున్న నాలెడ్జ్కి మీ మాటలకి నెలలో ఒక్క ప్లాట్ అంతా ఇన్ని పైసలు వస్తాయి. నేను ఒకటే చెప్పేది, సార్ నాకు దొరికిన చివరి అవకాశం వెస్టీజ్. వెస్టీజ్ గురించి వింటా అంటే నాకు ఫోన్ చేయండి, మిగతా దానికోసం నాకు ఫోన్ చేయకండి. మన మైండ్ డైవర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనకంటూ ఒక సొంత తెలివి ఉంటుంది కదా, ఆ తెలివిని ఉపయోగించుకొని ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా మన అప్లైనర్ మాటలు వినుకుంటూ మెంటర్ ఫోటో చూపించుకుంటూ మన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, డబ్బు వచ్చినా రాకపోయినా 3 సంవత్సరాలు నీ అప్లైనర్ చేయబట్టుకో. 3 తరాల వరకు ఒకరి దగ్గర తల దించకుండా బ్రతికే లైఫ్ ఇస్తుంది నీ వెస్టేజ్. 3 సంవత్సరాలు నీ అప్లైనర్ చేయబట్టుకో, 3 తరాలు ఎవరి దగ్గర తల దించకుండా బ్రతికిస్తుంది. 3 సంవత్సరాలు చేయబట్టుకోలేకపోతే 3 తరాల లైఫ్ మాత్రం రాదు. సో నాకు ఇది చెప్పిరు. 3 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలైనా నేను పట్టుకోవడానికి రెడీ మేడం అని చెప్తే, ఈరోజు 2 సంవత్సరాలులా 3 తరాల లైఫ్ తీసుకున్నా. నేను తీసుకోవడంతో పాటు నా లైఫ్ లైన్స్కి కూడా ఇప్పడానికి రెడీగా ఉన్నా. సో మీరందరూ కూడా, వెస్టేజ్ చాలా 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 గొప్పది. వెస్టేజ్కి కంపేర్ చేయడానికి ఏ బిజినెస్ లేదు, ఏ అప్లైనర్ లేడు, ఏ దేవుడు రాడు. మరి అట్లాంటి గొప్ప సిస్టంలో మనం ఉన్నాం. ఇంత మంచి సిస్టంలో ఉండి ఇంట్లో ఏం కలిపిరో, అండ్లో ఏం కలిపిరో, కోల్గేట్ ఎందుకు తెల్లగా అవుతుంది, ఫ్లోర్ క్లీనర్ ఎందుకు తెల్లగా అవుతుంది, ఇవన్నీ బంద్ చేసి మనీ మైండ్ సెట్ తోని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నా డిసెంబర్ గోల్ అయితే 5 లక్షలు, నా టీంలో 6 మందికి 1,00,000 రావాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. సో మీ అందరు కూడా మంచి లైఫ్ లైనర్స్, మంచి అప్లైనర్స్. మీకు కూడా నిజంగా నాకు ఆంధ్రాలో బాగా నచ్చేది ఏంటంటే, చాలా పెద్ద పెద్ద జాబులు ఉంటాయి, సెటిల్డ్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి, అయినా కూడా వెస్టేజ్ని టేకప్ చేస్తారు. సో మరి ఇంత మంచి గొప్ప మీకు కూడా లీడర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు. ఇంత మంచి అసోసియేషన్లో ఉండి మనం గెలవకపోతే తప్పు అప్లైనర్దా, లైఫ్ లైనర్దా, మనదా చూసుకోండి. సో మీకు ఇప్పుడు సార్ వాళ్ళు శివరాం సార్ కావచ్చు, లక్ష్మయ్య సార్ కావచ్చు, అన్న నిజంగా నాకు ఒక తోడబుట్టిన అన్న లాంటి వాడు. సో మరి ఇంత గొప్ప మెంటర్ సెక్షన్లో మీరందరూ ఉన్నారు. 100% సార్ వాళ్ళ మాటలు వినండి. ఇబ్బంది అనిపిస్తుంది, కోపం వస్తుంటుంది, కానీ మీ సక్సెస్ కోసమే వాళ్ళు నిరంతరం కృషి చేస్తారు కాబట్టి వాళ్ళ మాటలు వినుకుంటూ ముందడుగేసి మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, నాకు ఈరోజు జూమ్ సెక్షన్కి ఇన్వైట్ చేసిన శివరాం సార్కి స్పెషల్ థ్యాంక్ యూ సార్. సో అలాగే లక్ష్మయ్య సార్కి థ్యాంక్ యూ. సో ఎంటైర్ మీ అందరికీ కూడా నన్ను ఇంతసేపు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. Thank you, thank you, Shivaram sir. Thank you so much. Thank you so much. Thank you, madam. Wonderful session. ఒక 3 to 4 members ఫీడ్బ్యాక్ తీసుకుందాం. శివరామ్ సార్ కంటిన్యూ సార్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. టైం అయింది కాబట్టి 3 members ఆర్ 4 members ఓకే సార్. ఉండే వాళ్ళు ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. చాలు. గన్షాట్ లో చెప్పండి లీడర్స్, ఏ పాయింట్ మీకు ఏమర్థమైంది? ఒకటే పాయింట్ మేడం, మిమ్మల్ని బూట్ క్యాంప్ లో చూసినా, ఆడ చూసినా, ఏడ చూసినా కాదు, మేడం చెప్పింది మీకు ఏం నచ్చింది, ఈ రోజు నుంచి ఏం ఇంప్లిమెంట్ చేసి ఏమవబోతున్నారు, అదొకటే. శివరామ్ సార్ కంటిన్యూ చేయండి. టైం అవుట్ అయింది. థ్యాంక్ యూ గురుగారు. విమల మేడం, విజయమూరి టీం, విమల మేడం అన్మ్యూట్ చేసుకోండి.
శివరామ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. పావని మేడం Sir, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా మేడం? సూపర్ మేడం. నైస్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. వండర్ఫుల్ గా వచ్చింది మేడం సెక్షన్ మాత్రం. మా ఎంఎస్ఆర్ ఆర్మీ గ్రూప్ కి మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు. మీరు అన్నారు కదా మేడం, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే నేను డబ్బు కోసం వచ్చానని చెప్పేసి అన్నారు. అట్ ది సేమ్ టైం నేను కూడా అదే ఒక్క పాయింట్ కోసం వచ్చాను మేడం. హెల్త్ వచ్చింది, వెల్త్ కూడా వచ్చింది మేడం. నేను కూడా మీలాగా ఇంకో మాట చెప్పారు మేడం, ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్పాలి ఫస్ట్, సబ్బుల గురించి చెప్పొద్దని చెప్పేసి అన్నారు మేడం. ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank నేను you, కూడా madam. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక పాయింట్ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్పాలి, అది ఇంప్లిమెంట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆర్ఎంపీ రాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గురువు గారి దగ్గర ఉన్న మీకు నమ్మకం, ఆ ఆశీర్వాదం ఫస్ట్ తీసుకున్నారు. వెస్టేజ్ లో గెలవకపోతే చచ్చిపోవడం మంచిది అన్నారు. ఇది మాత్రం చాలా Yes. చాలా కరెక్ట్. ఆకలి పోరాటం గెలిచే వరకు ఉండాలి, కడుపు ఆకలితో పాటు పైసా ఆకలి కూడా ఉండాలి అన్నారు. అప్లైనర్ ఇచ్చిన ప్రతిదీ కూడా మనం ఒక హామీ, ఆకలి పోరు ఉండాలి అన్నారు. గ్రద్ద కథ చెప్పారు. చాలా చాలా నేను కూడా ఒక ఇంటి కోసమే నేను వెస్టేజ్కి వచ్చానమ్మా. థ్యాంక్ యూ, Wow. థ్యాంక్ యూ. నేను చాలా అసలు 11 పాయింట్స్ చెప్పారు. అసలు చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఉమా మేడం గుడూరు త్వరగా అన్మ్యూట్ చేసుకోండి మేడం. చెప్పండి మేడం, చెప్పండి. కానీ మేడం చాలా బాగా అనిపించింది మేడం జూమ్ సెక్షన్. నాకు దీంట్లో కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి అంటే, షైనెస్ పోవాలి, రిస్క్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి అని, ఇంకా బిఏ లీడర్ గా ఉండాలి అని నేను మీ నుంచి నేర్చుకొని ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, మారాలి నేను అని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఉమా మేడం. శివకుమారి మేడం గుడ్డూరు. శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ పావని మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. పాయింట్ రానిముచ్చున్నాను మేడం. మీరైతే మన అప్లైనర్ ని గౌరవించాలి, మనం డౌన్లైనర్ కూడా గౌరవించాలి, మనం అబద్ధాలు చెప్పకూడదు. ప్రతి ఒక్కటి మేడం మనం ఎంఎస్ఆర్ గారు, గురువు గారు ఐసోలేషన్ ఉండటమే చాలా చాలా గొప్ప విషయం మేడం. నేనైతే డబ్బు కొరకే వచ్చాను మేడం, ఒక హౌస్ కొరకు వచ్చాను నేనైతే. థ్యాంక్ యూ మేడం. ఆగిపోవాలన్న ప్రతిసారి మనం దేని గురించి వచ్చినామో గుర్తు చేసుకోవాలి, అంతే ఇక. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. టీవీఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. టీవీఆర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పావని మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఒకటి చెప్పారు మేడం, గోల్ అనేది లేనప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేయకుండా ఒక మెనూ రెడీ చేసి, వెడ్డింగ్ కార్డ్ రెడీ చేసి అప్పుడు డేట్ లేనప్పుడు దానికి వాల్యూ ఎంత ఉంటుందో, గోల్ లేని వ్యక్తి కూడా సేమ్ అదే మేడం. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. వండర్ఫుల్ మెసేజ్ చూస్తుంటే ప్రాణం వస్తుంటే సార్, ఎందుకంటే మెను గట్టిగా రాసిరు కానీ డేట్ లేదు కదా. అవును, అదే మేడం. అవును మేడం, అదే మేడం. గోల్ కూడా లేనప్పుడు డేట్ పెట్టుకొని లేనప్పుడు ఏం అవ్వదు కదా. అది ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వినీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినీత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా చాలా బాగా చెప్పారు మేడం, పావని మేడం. మీరు చెప్పిన పాయింట్ లో నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మా డబ్బులు పారు మీద పెట్టుకొని పోతాం, పోయేటప్పుడు అన్నోళ్ళు రేపు రోజున మనకు బాగలేనప్పుడు హాస్పిటల్ పోతున్నారా తీసి పెట్టుకోండి, డబ్బులు బాగలేదంటే మళ్ళీ రెండోసారి 2 గంటలైనా ఫోన్ చేయరు. అది బాగా నచ్చింది మేడం. అది ఇంకోటి అప్లై మేడం, రిలేషన్స్ చేస్తారా, ఫోన్ లిఫ్ట్ చేస్తారా? చేయరు మేడం. నేను కూడా సిచ్యువేషన్ చాలా సార్లు ఫేస్ చేశాను మేడం. నేను మా హస్బెండ్ కూడా చాలా సార్లు ఫేస్ చేశాను మేడం. బాగలేదంటే నాకు ఆపరేషన్ జరిగింది మేడం. పెద్ద బాబు నా సర్జరీ చేసి తీశారు మేడం. 40 ఏళ్ళు ఫీజు అయితే ఒక్కరు ఫోన్ ఎత్తలేదు మేడం. మళ్ళీ వాళ్ళకి బాగాలేనప్పుడు మా హస్బెండ్ హెల్ప్ చేశారు.
అలాంటి సిచ్యువేషన్లో వచ్చా. ఆ పాయింట్ బాగా నచ్చింది మేడం. ఇంకోటి ఏంటంటే అప్లైనర్ ప్రేమించాలి అని బాగా నచ్చింది మేడం. ఫోన్ చేయగానే గుడ్ మార్నింగ్ మేడం, హాయ్ అని చెప్పాలి, అది బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో అడగాల్సిన బాధ్యత మనదే కదా. అందుకనే మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాష్ మేడం అన్మ్యూట్ చేసుకో మేడం. సుభాష్ మేడం. గుడ్ మార్నింగ్ పావని మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ అంటే మీరు 20వ తారీఖు నుంచి డబ్బుల కోసం కష్టపడి సిఎన్సికి డబ్బులు సంపాదించారు. సేమ్ నీ కేటగిరీ ఏందో సేమ్ నాది కూడా సిచ్యువేషన్ అది. 4 రోజులు పనికి పోతే 40 రోజులు వెనకపోయే జీవితం మాది. ఎన్నెన్నో చేసినా ఎన్నెన్నో చదువుకున్నాను చేశాను, కానీ లేదు, ఎక్కడా లేదు మేడం అవకాశం. కానీ ఇదే లాస్ట్ అవకాశం అని పట్టుకొని గట్టిగా చేస్తున్న సంవత్సరమైనా కానీ ఇంకా అసలు టీం రాలేదు మేడం. వస్తుంది మేడం. సంవత్సరం పాటు మిమ్మల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఈ ఆటంకాలను తట్టుకుంటుందా తట్టుకోదా, నిలబడదా అని అబ్జర్వ్ చేస్తారు. అయినా టీం రాలేదు మేడం. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా వెళ్తాను. బూట్ క్యాంప్స్ కి తప్పకుండా మీటింగ్ తీసుకొని నేను కూడా వెళ్తున్నాను మేడం. నాకు మళ్ళీ కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే గురువు లేని విద్య గుడ్డిగాడితో సమానం అన్నారు. కానీ గురువు లేని విద్య గాడితో సమానం అని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే గాడిద దాని మీద బరువులు వేస్తేనే మోసుకొని వెళ్తుంది, కానీ దానికి అంత తెలియలేదు మేడం. ఎంత బరువు వేసినా తీసుకొని వెళ్ళొద్దు, ఎట్లా చిన్నగా లాక్కొని వెళ్ళొద్దు. కానీ గురువు ఉన్న విద్య గుర్రంతో సమానం. అది ఎలా యాక్టివ్గా వెళ్తుందో అట్లా మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్లు 2 మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్, వింజమూర్ టీం ఆర్కే సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ పావని మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎన్నిసార్లు చెప్పినా సెక్షన్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది మేడం. మళ్ళా వినాలనిపిస్తుంది. నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటంటే 2 మేడం. అప్లైన్ వచ్చేసి పేదోడైనా సరే లేదా టీచర్ అయినా సరే ఎవరైనా సరే గౌరవించాలి, దైవంతో సమానం. తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లైన్ అయిన తర్వాత డౌన్ లైన్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధలో ఉన్నా ఏం చేసినా మనం పలకరించేది మాటల్లోనే మనకు సక్సెస్ ఉంటుంది మేడం. అది చాలా స్పష్టంగా మీరు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏ బాధలో ఉన్నారో ఏ గొడవలో ఉన్నారో తెలియకుండా మీరు మీటింగ్కి వెళ్ళారా వెళ్ళలేదా, ఈరోజు హోమ్ మీటింగ్ చేశారా లేదా అని దౌర్జన్యం చేయకుండా ఒక ప్రేమగా సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారు సార్ అని ఆ పలకరింపులోనే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా సింపుల్గా వెళ్ళిపోద్ది మేడం. మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ, శివరామ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పావని మేడం. నాకు కూడా ఎస్పెషల్లీ మీకే స్పెషల్ థ్యాంక్ యూ. మీకే థ్యాంక్స్ చెప్పారు మేడం. వండర్ఫుల్ పాయింట్స్ 11 పాయింట్స్ చెప్పారు. సో చాలా బాగున్నాయి. అందులో నాకు కనెక్టెడ్ పాయింట్ ఏంటంటే డేట్ లేకుండా ఇన్వైట్ చేశారండి పార్టీకి. సో అది వండర్ఫుల్ మేడం. మన గోల్ అంటే డేట్ పెట్టుకోవాలి, ఈ డేట్ కి మన గోల్ కంప్లీట్ చేయాలి, మంట పెట్టుకోవాలి. సో ఆ కాన్సెప్ట్ వండర్ఫుల్ గా నచ్చింది మేడం మీరు చెప్పినటువంటి ఎగ్జాంపులేషన్. సో నేను కూడా మంట పెట్టుకున్నాను. సో ఆ మంట పెట్టుకున్నందువల్లే నేను ఈ డిసెంబర్ గోల్ 3 lakhs పెట్టుకున్నాను. డెఫినెట్లీ కొడతానని నమ్మకం ఉంది. కొట్టి తీరాలి అంతే. చెప్పానంటే చేసి తీరాల్సిందే. మనకి యా మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మన గురుగారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి పక్కా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లక్ష్మణ్ సార్ లాస్ట్ వన్ గురుగారు. థ్యాంక్ యూ పావని మేడం. వండర్ఫుల్ సెషన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా బాగా వచ్చింది సెషన్. థ్యాంక్ యూ. మీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మళ్ళీ వినాలనిపించే సెషన్ చాలా అద్భుతంగా ఉంది. నాకు అన్ని పాయింట్లు నచ్చినాయి. ఒకే ఒక పాయింట్ నెవర్ గివ్ 10 వదిలే, అది కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తే అన్ని ఇంప్లిమెంట్ చేసినట్టే. టోటల్ పాయింట్స్ అన్ని కూడా లాస్ట్ చెప్పిన పాయింట్ బెస్ట్ పాయింట్ అనమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వండర్ఫుల్ సెషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇలాంటి సెషన్ మరీ కోరుకుంటున్నాం. ఈ రోజు 18వ తేదీ మనకి 3 మీటింగ్స్ ఉన్నాయి. దర్శి, వినుకొండ, నర్సరాపేట. ఈ మీటింగ్స్ అన్ని కూడా లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోండి. ఆంధ్రాలో అవార్డు ఫంక్షన్ ఉంది 24వ తేదీ. ప్రతి లీడర్ కూడా అవార్డు ఫంక్షనే లక్ష్యంగా 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పోరాటం చేసి మీ పిన్ లెవెల్స్ని ముందుకు తీసుకెళ్లి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు శివరామ్ సార్.
ఈ సెషన్ థ్యాంక్ యూ ఇంతటితో క్లోజ్ చేద్దాం. గారు. థ్యాంక్ యూ సో బిజినెస్ మచ్. సెమినార్ ఉంది సార్ ఎన్ని మనకి గంటలకు 21 తారీఖు చెప్పండి సార్ నర్సరాపేటలో మీటింగ్. సార్ శివరాం సార్ మేడం చెప్పండి ఎన్ని మేడం. గంటలకు చెప్పండి సార్ నర్సరాపేటలో మీటింగ్ సార్ మేడం చెప్పండి సార్. నర్సాపేటలో వచ్చేసి 4 గంటలకు మేడం, వినుకొండలో వచ్చేసి 1 గంటకి, దర్శిలో 10 గంటకి. ఓకేనా? సరే డిస్ప్లే సార్ చేశాను థ్యాంక్ యూ ఆల్రెడీ. సార్. సో అలాగే థ్యాంక్ యూ లీడర్స్ సార్. ఫైనల్ గా వచ్చేసి 21 తారీఖు 21 తారీఖు మన గ్రేట్ లీడర్ సైదు సార్ మీటింగ్ ఉంది. సో అందరూ ప్రమోట్ చేసుకోవాలి. 21 10:30 కల్లా నండూరి కోటేశ్వర కళ్యాణ మండపం. లీడర్స్ గమనించండి, ఇక్కడ టికెట్స్ గోపి గారి దగ్గర ఉన్నాయి. మీరు ఎంతమంది ప్రమోట్ చేసుకుంటే అంతమందితో టికెట్స్ అక్కడ బుక్ చేసుకోండి. ద గ్రేట్ లీడర్ సైదు సార్ స్పీకర్ మీకు తెలుసు. సో వండర్ఫుల్ గా సెషన్ ఉంటుంది. అందరూ ప్రమోట్ చేసుకోండి. కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంకోసారి మంచి సీజన్ మాకు ఇవ్వాలని కోరుకుంటాం మేడం. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లీడర్స్ రేపు మరొక లీడర్ తో మళ్ళీ కలుద్దాం. ఇంతతో ఈ జూమ్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ మేడం. థ్యాంక్ యూ.